ఇప్పుడు సమాజంలో చాలా వరకు చాలా కేసెస్ చూస్తున్నాం మనం. ఫోక్సో యాక్ట్ చాలా ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న కేసు అని చెప్పి చెప్తా ఉంటారు. మైనర్ అమ్మాయిల మీద హరాస్మెంట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి దీన్ని తీసుకొచ్చినారు. ప్రతి దాంట్లో లొసుగులు ఉంటాయి కదా. ర్యాప్ అని అంటే ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఇంటెన్షన్ లేకపోవచ్చు కదా. టీచర్ ఉంటాడు, సెక్స్ అంటే ఏంటిది, భార్య అంటే ఏంటిది అని తెలుసు. ఈ అమ్మాయి ఏంటంటే ఆయన దగ్గర ట్యూషన్ పోతుంటారు. అవును, ఎన్నేళ్ళ వరకు బెయిల్ ఇద్దండి? మినిమం గంటల 7 years ఉంటుంది. తర్వాత గ్రీవియస్ గా అఫెన్స్ ఉండి ఏమైనా అది చేస్తే ఉరి శిక్ష కూడా ఉంది అందులో. ఎన్నో కేసులు చూస్తుంటాం కోర్టు ధిక్కారపు కేసులు అని అంటారు కదా. అసలు ఎలాంటి కేసులు వస్తాయి వాటిలలో? అడ్వకేట్స్ చాలా మంది ఉంటారు, కానీ కొంతమందికి అడ్వకేట్స్ కు అసలు చట్టం అంటే కూడా తెలియదు చాలా మంది. అంటే నేను యాజ్ అడ్వకేట్ గా నేను చెప్పొద్దు, కానీ అసలు అడ్వకేట్ పాత్ర ఎలా ఉంటుంది? ఒక అఫెన్స్ అయింది, మర్డర్ అయింది అనుకోండి, ఆవేశపూర్వకంగా చేసింది అనుకోండి, ఫండమెంటల్ రైట్ అరెస్ట్ చేస్తారు, రిమాండ్ పంపిస్తారు. నా క్లయింట్ కు సంబంధం లేదనే వాదన చేస్తారు. జనరల్ గా ఆవేశాల మీద తాగి కొట్లాడి చేసి చిన్న చిన్న కోడి పంచాలు మేక పంచాల కాడ ఉండేటివన్నీ కూడా. ఇట్లాంటి కేసులు ఏమైనా ఉంటే ఒక ఇన్సిడెంట్ చెప్పండి. ఎట్లన్నా వీని మీద కేసు చేయాలి. ఒక కోడిని తీసుకొచ్చి ఓరం కాడ కోడిని కోసేసి రక్తం అంతా దాన్ని ఇట్లా చేసేసి 4 రోజులు ఎక్కడన్నా రాకుంటే వెళ్ళిపోయాడు. అంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అంటారా, లేకపోతే సబ్జెక్ట్ మ్యాటర్ అంటారా? ఇక్కడ రైతు భూమి పోయిందంటే భూమి పోయినట్టే కదా. ఓన్లీ అసైన్మెంట్ ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్ కి ఇచ్చిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవిటి మాత్రమే అమ్మనీకే లేదు. కానీ మినిమం ఒక 5-6 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ ని పెట్టుకుంటే కొంచెం ఏదైనా సాయం చేయగలరు. తండ్రి చనిపోతాడు, కొడుకు పేరు మీదకి మారుతుంది, కానీ ఇండైరెక్ట్ గా బిడ్డకు కూడా రైట్ ఉంటుంది అందులో. అడ్వకేట్ మీద కేసు ఫైల్ అయిన తర్వాత పోలీసులు అడ్వకేట్ కి సపోర్ట్ చేస్తారా? తప్పు చేసినప్పుడు అడ్వకేట్ అయినా, జడ్జి అయినా, పోలీసుడు అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా తప్పు చేసినప్పుడు కేసు కావాల్సిందే అవుతుంది. హాయ్, వెల్కమ్ టు ఆన్ ద రాక్స్. ఈరోజు పాడ్కాస్ట్ వచ్చేసి జ్యుడిషియరీ సిస్టమ్ పై చేద్దాం అనుకున్నాను. అందులో ఎస్పెషల్లీ అడ్వకేట్ వ్యవస్థ గురించి, మనకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళని అప్రోచ్ అవుతాం. అలాంటి టాపిక్ మాట్లాడే ముందు ఒక సీనియర్ అడ్వకేట్ గారు ఉంటే బాగుంటుందని చెప్పేసి గురువారెడ్డి గారు అని చెప్పేసి మన సీనియర్ అడ్వకేట్ గారు ఉన్నారు. ఈ పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. హాయ్ సార్. నమస్తే సార్, అసలు అడ్వకేట్ వ్యవస్థలో మనం మాట్లాడుకోవాలనుకుంటే ఒక 2 పాయింట్లు చెప్పండి. అసలు అడ్వకేట్ వ్యవస్థ అనేది కరెక్ట్ ఉన్నారు? అడ్వకేట్స్ అనేది చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఏ అవసరం ఉన్నా వాళ్ళే ఫస్ట్ మనకు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ దాటిన తర్వాత వాళ్ళ నుంచి కాలింది అడ్వకేట్ వ్యవస్థ నుంచే మనకు న్యాయం పొందుతాం మనం. ఈ క్రమంలో కొన్ని వింటూ ఉంటాం. ఇప్పుడు చాలా మారిపోయింది, సొసైటీ మారింది, క్రైమ్స్ మారినాయి, కొత్త పొందులు దొక్కుతూ ఉన్నది ప్రతి ఒక్కటి. ఇప్పుడున్న సమాజంలో మనకు మంచి అడ్వకేట్ కావాలంటే ఎలాంటి వారిని ఎంచుకోవాలి? అసలు మంచి అడ్వకేట్ ప్రొఫెషనల్ అని ఎలా గుర్తించాలి? ఫస్ట్ ఒక ఏదైనా న్యాయము అన్యాయం జరిగినప్పుడు సివిల్ పరంగా భూముల కొట్లాటలు ఏమైనా ఉంటే ఆ భూముల విషయంలో అడ్వకేట్కు నైపుణ్యత ఉందా, సబ్జెక్టు మనం తీసుకుపోయిన సబ్జెక్టు అడ్వకేట్ చేయగలుగుతాడా అనేది మొదలు నిర్ణయం చేసుకోవాలి. అదే ఒక క్రిమినల్ కేసులో ఏదైనా కేసు అయింది, ఒక క్రైమ్ అయింది, ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆయన అందులో నైపుణ్యత ఆయనకు ఉన్నదా అనేది 2 సివిల్ అండ్ క్రిమినల్ అనేది ఉంటుంది. కాబట్టి జనరల్గా ఊర్లలో జరిగేటివి సివిల్ అండ్ క్రిమినల్. ఇప్పుడు సిటీలో అంటేనేమో చాలా అడ్వకేట్స్, చాలా స్పెషలైజేషన్ అడ్వకేట్స్ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే టాక్సేషన్ అని, లేబర్ యాక్ట్ అని, లేకపోతే ఇంకొకటి సర్వీస్ యాక్ట్స్ అని, సర్వీస్లో ప్రాబ్లం వస్తాయి, లేబర్లో ప్రాబ్లం వస్తుంది, టాక్సేషన్లో ప్రాబ్లం వస్తుంది, తర్వాత ఇవన్నీ ఉంటాయి. జనరల్గా ఎక్కువ మటుకు విలేజ్లలో మఫ్సిల్ ఏరియాలో నడిచేటివి ఓన్లీ సివిల్ భూముల కొట్లాటలు, ఓన్లీ పోలీస్ స్టేషన్లో అయినా కొట్లాటలు. రూరల్ ఏరియాస్ అందులో ఎక్కువ జరిగేటివి ఏంటంటే భూముల కాడనే వస్తుంటాయి, ఓరం పంచాదు, లేకపోతే కంత పంచాదు, తోవ పంచాదు. అందులో వచ్చినప్పుడు ఏంటంటే ఒకడు పట్టా ఉన్నాడు, ఒకడిని పోనీయకుండా అడ్డుపడతా ఉంటాడు. అవును, మేజర్గా ఇప్పుడు మనకు హైయెస్ట్గా అవసరపడే కేసులు వేటిపైన ఉంటాయి? అవసరపడేటివి అన్నీ కూడా జనరల్గా ఆవేశాల మీద తాగి కొట్లాడి చేసి చిన్న చిన్న కోడి పంచాదు మేక పంచాల కాడ ఉండేటివన్నీ కూడా ఈ మధ్యలో మన సిఆర్పిసి మార్చిర్రు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 7 సంవత్సరాల లోపల ఉన్న అఫెన్సెస్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేస్తున్నారు. బెయిల్ ఒక అడ్వకేట్ను పట్టుకొని బెయిల్ తెచ్చుకోవాలి అనేది లేకుండా సీరియస్ గ్రీవియస్ అఫెన్సెస్ ఉంటేనే కోర్టుకు పంపుతున్నారు.
కాబట్టి ఇప్పుడు మామూలుగా జనరల్గా చదువుకున్న వాళ్ళకి, ఒక డిగ్రీ చదివిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు అసలు అడ్వకేట్ అవసరం లేదు చిన్న చిన్న కొట్లాటలలో. పోలీస్ స్టేషన్ పోతున్నారు, ఏదో కంప్లైంట్ ఇస్తారు, కేసు రిజిస్టర్ అవుతుంది, పోలీస్ స్టేషన్ అని షూరిటీస్ పెడుతున్నారు, బెయిల్ ఇస్తారు, కోర్టుకు వస్తారు. అవును. కోర్టుకు వచ్చినాక మాత్రమే అడ్వకేట్ అవసరం. ఈయన తప్పు చేసిండా, తప్పు చేస్తే ప్రూవ్ కావాలనేది మామూలుగా అడ్వకేట్ను జనరల్గా రొటీన్గా ఎవరు ఇది బాగా చేస్తారనేది వాచ్ చేసి అడ్వకేట్ని పెట్టుకుంటే సరిపోతుంది. అవును. ఇంకా సివిల్ కేసులలో వచ్చేసి కొంచెం సబ్జెక్ట్ ఉన్న అడ్వకేట్ ఎంచుకోవాలి. ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నోళ్ళంటే ఎలా తెలవాలనేది పాయింట్. ఎలా తెలవాలంటే అక్కడ కోర్టులో ఉన్న అడ్వకేట్స్లలో, లేదంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అడ్వకేట్స్ని మనం తీసుకుపోవాలంటే ఫీజును బట్టిని కూడా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అడ్వకేట్ కావాలంటే మినిమం ₹1,00,000 కావాలి. ఇప్పుడు లోకల్ ఉన్న అడ్వకేట్ అంటే 10,000-20,000కు ఉంటాడు, అక్కడ లోకల్గా ఉంటాడు కాబట్టి. ఆ ఉన్న అడ్వకేట్లలోనే మంచి అడ్వకేట్, బాగా చేయగలిగే అడ్వకేట్, చట్టం తెలిసిన అడ్వకేటు, ఆర్ఓఆర్ చట్టం అంటే ఏంటిది, ఇనాం అంటే ఏంటిది, టెనెన్సీ అంటే ఏంటిది, అసలు పాస్బుక్ అంటే ఏంటిది, పహాని అంటే ఏంటిది, మినిమం జనరల్ నాలెడ్జ్ ఉన్న అడ్వకేట్ ఉంటే. అడ్వకేట్స్ చాలామంది ఉంటారు, కానీ కొంతమందికి అడ్వకేట్స్కు అసలు చట్టం అంటే కూడా తెలియదు చాలామంది. అంటే నేను యాజ్ అడ్వకేట్గా నేను చెప్పొద్దు, కానీ కొంతమందికి చట్టం ఏ చట్టం ఎట్లున్నది అనేది తెలియదు. కానీ మినిమం ఒక 5-6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ని పెట్టుకుంటే కొంచెం ఏదైనా సాయం చేయగలుగుతారు. అంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అంటారా, లేకపోతే సబ్జెక్ట్ మ్యాటర్ అంటారా? ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్. కోర్టు ప్రాసెస్లో LLB చేసిన తర్వాత చదివింది ఏమీ ఉండదు అక్కడ. అది వచ్చిన తీర్పుల బట్టి, వచ్చిన తీర్పులను ఇంతకుముందు చేసిన అడ్వకేట్స్ అక్కడ ఏం చేసినారు, ఇంతకుముందు అయిన కేసులు ఏమైనాయి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి, వీటిని చదివి ఆ జడ్జిమెంట్స్ని మనం ఇక్కడ ఉన్న మన కేసుకు అప్లికేబుల్ అవుతుందా లేదా అని చూసి కనీసం మినిమం ప్రొసీజర్ ఫాలో అయ్యే అడ్వకేట్ ఉంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం ఉన్న దానిలో చూస్తున్నాం కదా, అడ్వకేట్ అనగానే నల్ల కొట్టేసుకొని మనము స్టేషన్కి వచ్చి బెయిల్ ఇప్పించేస్తాడు. అంతవరకు చాలామంది తెలుసు. అంటే ఏదైనా ఎఫెన్స్ అయింది అనుకోండి, అడ్వకేట్ దగ్గర పోతే బెయిల్ ఇప్పిస్తాడు. అంతవరకు నాకున్న నాలెడ్జ్ వరకు అయితే అంతవరకు తెలుసు మనకు. అసలు అడ్వకేట్ పాత్ర ఎలా ఉంటుంది? ఒక అఫెన్స్ అయింది, ఇప్పుడు సీరియస్ అఫెన్స్ అయింది అనుకోండి, సీరియస్ అఫెన్సెస్ కింద కంటే ఒక మర్డర్ అయింది అనుకోండి, మర్డర్ అయినప్పుడు ఆవేశపూర్వకంగా చేసిండు అనుకోండి, కావాలని కాకుండా ఇంటెన్షన్గా చేసిన మీరు ఆవేశపూర్వకంగా చేయడం, అతనికి బెయిల్ ఇవ్వాలి అనేది స్టేషన్లో ఇస్తారా, లేకపోతే కోర్టుకి సబ్మిట్ చేస్తారా? అయితే ఒక మర్డర్ కేసులో ఏంటంటే ఆవేశంగా అనుకోకుండా జరిగినా, కావాలని చంపుదామని ఒక ఇంటెన్షన్ తోటి చంపినా, మర్డర్ అయిన తర్వాత నెక్స్ట్ ఫండమెంటల్ రైట్ అరెస్ట్ చేస్తారు, రిమాండ్ పంపిస్తారు. రిమాండ్ పంపించినాక నిజంగా కూడా ఒక చేసిండా లేదా అనేది దట్ ఈస్ ది పోలీసు వాళ్ళు నిర్ణయించాలి ఆ ఇన్వెస్టిగేషన్లో. అది ఎక్కడొస్తుంది, వాళ్ళు ఛార్జ్ షీట్ వేసి రిమాండ్ పంపి ఛార్జ్ షీట్ వేసి ఎవిడెన్స్ వేసి కోర్టు దృష్టిలో పెట్టినాక కోర్టు అప్పుడు ట్రయల్ అయిన తర్వాత మర్డర్ ఈయన చేసిండా ఎట్లా చేసిండా అనేది కోర్టు నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పుడు అక్కడ జరిగింది ప్రైమా ఫేసి మనిషి చనిపోయినాడు, కంప్లైంట్ బంధువులు ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మినిమంగా ప్రైమా ఫేసి ఉండి మనిషి చనిపోయినాడు, ఈయన మీద అనుమానం ఉన్నదని చెప్పి వీళ్ళు చెప్పే వాదననే సరిపోతుంది. అక్కడ ఒకరు పలానా ఆయన మాకు అనుమానం ఉంది, ఈయననే చేసిండు, మాకు ఆయన మీద మాకు యాక్షన్ తీసుకోండి, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పడంతో కేసు రిజిస్టర్ చేయొచ్చు, ఆయన రిమాండ్ చేయొచ్చు. రిమాండ్ చేసినాక జైలుకి పోయినాక మనిషికి ఏముంటుంది అంటే ఆయన బెయిల్ అప్లై చేసుకునే హక్కు ఆయనకు ఫండమెంటల్ రైట్ అనమాట. నిజంగా కూడా మర్డర్ చేసినా కానీ ఫండమెంటల్ రైట్. ఆ రైటును ఇప్పుడు అడ్వకేటు కంపల్సరీ బెయిల్ అప్లై చేసినప్పుడు నా క్లయింట్కు సంబంధం లేదనే వాదన చేస్తాం. నిజంగా సంబంధం ఉందా లేదా అనేది కోర్టు నిర్ణయం చేస్తుంది. పోలీసు వాళ్ళు ఏంటంటే ఈయననే చేసిండు అనేది ఒక ఛార్జ్ షీట్, ఒక రిమాండ్ షీట్ అది వేస్తారు. అడ్వకేట్ అనేది చేయలేదు అనేది వాదన చేస్తాడు. ఆ రెండుటిని పోలీసు వారి వాదనను అడ్వకేట్ వాదనను విన్న తర్వాత అందులోనే టెక్నికల్గా అడ్వకేట్ ఏదైతే ఉంటాడో పోలీసు వాళ్ళు ఏదైతే చేసిన దానిలోనే తప్పులను వెతుక్కుంటూ క్లయింట్ను కాపాడుకోవాలి. క్లయింట్ చేయలేదు, క్లయింట్కి సంబంధం లేదు, లేకపోతే మున్పటి కొట్లాటలు ఆసరాగా తీసుకొని, లేకపోతే వీళ్ళకి పొలిటికల్గా పడ్రాకనో, లేకపోతే ఊర్లో వాళ్ళ వర్గం వేరే వీళ్ళ వర్గం వేరే ఉన్నది కాబట్టి నేను ఇన్వాల్వ్ చేసిరని కొన్ని ఆయన చెప్తాడు అడ్వకేట్. దానికి ఇప్పుడు చెప్పేదానికి సంబంధం నిజంగా వాస్తవం కూడా ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఈయన మర్డర్ ఎవడో చేస్తాడు,
ఆయన వెంబడి దోస్తు లెక్కనో లేకపోతే ఆయన వర్గంలోనో ఈయన ఉంటాడు, ఎలక్షన్లోనో దానిలోనో ఎంటున్నోళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలని చెప్పి. ఒకడిద్దరు మర్డర్ చేస్తే 10 మందిని అందులో ఎంటకించి పెడతారు. ఎందుకు పెడతారంటారంటే ఈ 10 మంది సపోర్ట్ తోటి వాడు చేసిండని చెప్పి. కాబట్టి ఆ ఎంటున్న 10 మంది కూడా సపోర్ట్ చేసిర్రా లేదా తర్వాత విషయం. ఆ 10 మందికి కూడా అది కేసు ఇన్వాల్వ్ అయిపోయే వరకు అదేమైపోతుంది అంటే జడ్జి దృష్టిలో కానీ అడ్వకేట్కు నైపుణ్యం ఉన్న అడ్వకేటు వాదించడంలో కానీ కేసు పలసబడిపోతుంది. అందుకని బెయిల్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. కొందరికి ఎంటున్న వాళ్ళకి తొందరగా వస్తుంది, ముందర డైరెక్ట్ ఉన్న వాళ్ళకు కొంచెం లేట్గా వస్తుంది. ఆ బెయిల్ కూడా ఎందుకు లేట్గా ఇస్తారు, ఎందుకు ఇస్తారంటే ఇమీడియట్గా చనిపోయిందాడు ఇమీడియట్గా బెయిల్ ఇచ్చింది అనుకోండి, ఎట్లుంటుంది సమాజంలో, అరే చంపిండు తర్వాత అడ్వకేట్ పెట్టుకున్నాడు బయటకు వచ్చిండు, రేపు పొద్దున ఇంకొకరి మీద కూడా చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సిఆర్పిసిలో ఏముంటుందంటే గ్రీవియస్ అఫెన్సెస్, మామూలుగా అఫెన్సెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు గ్రీవియస్ అఫెన్సెస్ అంటే మర్డర్, రేపు, ఇవన్నిటికీ కనీసం మినిమం 7 years 14 years ఇంప్రిజన్మెంట్ ఉన్న వాటికి కూడా మినిమంగా ఆలోచిస్తారు ఎవరైనా. కానీ సెక్షన్లో ఉంటుంది మినిమంగా బెయిల్ అప్పుడు ఆలోచించేటప్పుడు కనీసం ఈయన తప్పు చేసిండు, కుటుంబం సఫర్ అయింది, వాళ్ళు చనిపోయినరు, వాళ్ళకి ఇంత తొందరగా ఇస్తే కూడా మళ్ళీ ఆయన బయటకు వస్తే కూడా యువతలలో కూడా చంపే ఆస్కారం ఉంటుంది. కాబట్టి 2 విధాల లోపలికి పోయినోనికి 2 విధాల ప్రొటెక్షన్ ఉంటుంది. ఇటు అడ్వకేట్ ప్రొటెక్ట్ చేస్తుంటాడు, అటు చట్టం ప్రొటెక్ట్ చేస్తుంటుంది. వాడిని లోపల పెట్టి వాడిని నాకు జనరల్గా ఒక ఊర్లో ఒక సంఘటన నా దగ్గర ఉన్నది ఒక కేసు. మన ఊర్లో మా వికారాబాద్ మండల్లో మమదాన్పల్లి అని ఉంది. ఓకే. మమదాన్పల్లి విలేజ్లో ఏమైందంటే ఒక వర్గము ఇంటి పక్కోళ్ళే ఒక పెళ్ళి అయిన అమ్మాయి ఇంకొక పెళ్ళి కాని అబ్బాయితోటి ఏదో లవ్ అఫేర్ ఉంది. ఉన్న తర్వాత ఆ విధంగా ఉంటే భర్త ఏం చేసిండంటే అది తెలిసిందేమో, తెలిసినాక ఆయన ఏం చేసిండు, ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అని చెప్పి ఒక తోవల పట్టుకొని చంపేసి అటాక్ చేశారు. అమ్మాయి లేడీని చంపేశారా లేకపోతే భర్త అబ్బాయిని ఎవరైతే వేరే ఉన్నారు అబ్బాయి. అయితే ఆ చనిపోయిన అబ్బాయి ఏంటంటే జర ఎక్కువ మంది ఉన్నారు ఊర్లో, వాళ్ళ వర్గం ఎక్కువ ఉంది. వర్గం ఎక్కువ మా ఊరిని మీరు చంపుతారా అని చెప్పి ఏం చేసిండ్రు, మళ్ళీ ఈ హస్బెండ్ను కూడా వాళ్ళు ఇంటి మీదకి పోయి ఆయనతో చంపేశారు. ఇద్దరు చనిపోయారు. అక్కడ ఇది చేశారు. వీడి ఇంటికాడ వచ్చి మీ అందరు పోయి దౌర్జన్యం చేసి కట్టెలతో దాంతో కొడితే చనిపోయాడు. చనిపోతే ఇటు మీరు ఇట్లా చేస్తారా, అట్లా అమ్మాయిని అట్లా పెళ్ళైన అమ్మాయిని ఈ విధంగా మీ ఓటు చేయడం అట్లా మళ్ళీ వాడు ఎవరు చేసారో ఏం చేసారో తెలియకుండా మళ్ళీ ఇది చేస్తారా అని చెప్పి ఏం చేశారు, ఊరందరు కలిసి వాళ్ళ ఇంటి మీద అటాక్ చేయడానికి పోయారు. అప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఇన్సిడెంట్ జరిగిందని అందరూ పోలీస్ వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిందని అందరూ వచ్చి ఆ ఇంటికాడికి వచ్చారు. ఆ ఇంటికాడికి వస్తే చంపినోన్నే ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు, ఎవరైతే బయట చంపినరో ఆ చంపినోన్నే ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పి, చంపినోనికి కాపలా కాస్తున్నారు మీరు అని చెప్పి ఊరందరూ ఏం చేశారు, ఆవేశంగా పోలీసు వాళ్ళ మీదకి అటాక్ చేశారు. ఒక ఎస్ఐకి ఇట్లా విసిరేస్తే కట్టెలతోటి కొడితే, రాళ్ళతోటి కొడితే, పెట్రోల్ అందులో ప్యాక్ చేసుకొని దాంతో కొట్టడము, పెట్టడము, జేసీబీ లాంటి పెట్టడము, ట్రాక్టర్ లాంటి పెట్టడం, అంత ఊరంతా అల్లకల్లోలం చేసేసారు నైట్. అయితే వాడు చనిపోయింది ఒక్కడు. వీళ్ళు వాళ్ళ ఇంటి మీదకి అటాక్ చేసినందుకు వీళ్ళకు 60 మంది మీద వీళ్ళ మీద కేసు పెట్టారు. జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు అవన్నీ ఎవడైతే చంపిండో అవన్నీ అంటుపెట్టేశారు. అంటుపెట్టాక ఏమైంది, పోలీసు వాళ్ళు ఆయన కాపాడే దాంట్లో లా అండ్ ఆర్డర్ కాపాడే దాంట్లో చంపినోనికే ప్రొటెక్షన్ ఇస్తారని ఊళ్ళకి ఒక చెడ్డ వచ్చేసి పోలీసు వాళ్ళనే 2-3 ఎస్ఐకి సిఐకి దెబ్బలు తగలడం జరిగింది. ఈ 70 మంది మీద కేసు పెట్టారు. అక్కడ మర్డర్ కేసు ఒకరి మీద అయింది, వీళ్ళ మీద 70 మంది మీద కేసు అయింది. కాబట్టి ఒక్కోసారి చట్టం ఎట్లా పనిచేస్తుంది అంటే మన ఆవేశము మనకే వ్యతిరేకమవుతుంది. ఓసారి పోతా యాక్సిడెంట్ అవుతుంది, ఇంటి ముందర పోతుండో లారో గీరో గుద్దేస్తుంది. కావాలని వాని ఇంటెన్షన్ లోపల వీని చంపాలని ఇంటెన్షన్ ఉండదు, మిస్టేకన్లీ జరుగుతుంది. జరిగేటప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఆవేశంగా పిల్లగాని మీద ఉన్న ప్రేమనో ఊర్ల లోకల్ అనో ఏం చేస్తారు, పోయి ఆ లారీని అంటు పెట్టేస్తారు.
లారీని అంటిపెట్టడం కూడా తప్పే. అవును. ఇప్పుడు వాడు గుద్దడము, చంపడము, చచ్చిపోవడం, యాక్సిడెంట్ కావడం వాంది కేర్లెస్గా నెగ్లెక్ట్ చేసిండు, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ ప్రకారం వచ్చిండు, గుద్దిండు, వీడు సాగు కారణం అయ్యిండు, అది తప్పే. కానీ వాడిని చంపే హక్కు వీనికి లేదు కదా, అవును. వాని లారీని అంటిపెట్టే హక్కు, వాని ప్రాపర్టీని అంటిపెట్టే హక్కు వీనికి లేదు కదా. అవును, చాలా మంది చూస్తున్నారు. అట్లా జరుగుతుంటాయి అనమాట. యాక్సిడెంట్ కాగానే డ్రైవర్ని దింపి కొట్టడము, ఇంకా నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు అంటబెట్టడం, డ్రైవర్ని కూడా అందులో వేసి అంటబెట్టిన కేసులు కూడా చాలా సంఘటనలు ఉన్నాయి. అట్లా లారీని మా దగ్గరనే ఊర్లో కన్నపల్లి దగ్గర జరిగింది ఇది. పత్తి లారీ తీసుకెళ్తున్నాడు. పత్తి లారీ తీసుకెళ్తుంటే ముందల బైక్ మీద వాళ్ళు పోతుంటే టర్నింగ్ ఉందాడు. ఆ టర్నింగ్ లో తలిగితే అది కంట్రోల్ కాలేదు, చనిపోయింది. ఇద్దరు చనిపోయాక లోకల్ అది వాళ్ళది. అరే చనిపోయిన అంటాక ఇప్పుడు అంత పెద్ద చనిపోయినాక లారీని తీసుకొని మనం వెళ్ళలేము కదా. వెళ్ళకపోయాకల్లా అక్కడనే పక్కకు పోలీస్ స్టేషన్ ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కు వెళ్తే ఊరు నుంచి వాళ్ళందరూ వచ్చేసి, వాళ్ళు ఇద్దరు యువకులు మంచిగా జర ఊళ్ళో వెయిట్ ఉన్న వాళ్ళు, వాళ్ళు ఊరందరూ వచ్చేసి ఏం చేశారు, వాళ్ళని ఎవరిని కంట్రోల్ చేయలేం, పత్తిలారిని అంటూ పెట్టేసారు. అందులో ఓనర్ ఉండే, వాడిని దిగకుండా డోర్ పెట్టేసి లారీ అంటూ పెట్టేస్తే పోలీసు వాళ్ళు వచ్చి అది చేసి వాడిని కాపాడారు. కానీ ఓసారి అట్లా జరుగుతుంటుంది, లారీ పోయింది, ప్రాపర్టీ పోయింది, దానివల్ల ఏమొస్తే వీని ప్రాణం అయితే రాదు, కానీ అందులోనికి నష్టం జరుగుతుంది. చట్టం మనం చేతిలోకి తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ప్రాణం పోయిన కాపాడాలి, తర్వాత వీన్ని కూడా మనం కాపాడే రైట్ పోలీసు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే, పోలీసు వాళ్ళు డబ్బులు తిన్నారు, లేకపోతే పోలీసు వాళ్ళు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయినరు, నాయకుడు ఫోన్ చేసిండు కాబట్టి వాళ్ళకి అందరికీ ప్రొటెక్షన్ ఇచ్చారు, అది ఇదని అంటారు. కానీ అది తప్పు. అది చదువు లేకనే అవన్నీ వస్తుంటాయి. ఇప్పుడు అవేర్నెస్ లేకనే అవన్నీ వస్తుంటాయి. అయితే మొన్న జనరల్గా నేనే పోతున్నా, ఇట్లా ముందుకెంచి ఇట్లా నేను ఇండికేటర్ వేసుకునే మళ్ళీనా అక్కడ నుంచి ఒక ఆటో వస్తుంది ఎదురుగా. నేను మొత్తం నా బండి మొత్తం టర్న్ అయిపోయి కిందికి దిగింది రోడ్డు. ఆటో నా బండినే గమనించలే, కిందికి మళ్ళీంది కూడా. వికారాబాద్ పోలీస్ స్టేషన్లోకి పోతున్నా, అటు నుంచి ఆటో వస్తుంది. ఆటో వాడు వచ్చి దగ్గరకు వచ్చి వానికి కంట్రోల్ కాలేదు, నా వెనక సైడ్కు కొట్టేసి తలిగితాకల వాడు ఇట్లా కట్టుకొట్టాకల ఎంట సైడ్కు వాని ఎంట తలిగేసి అవతల ఆటో మీద పోయి పడ్డప్పుడు ఏమవుతుంది, వానికి దెబ్బ తగిలింది, వీనికి దెబ్బ తగిలింది, అందులో ఉన్న వాళ్ళకి ఇళ్ళకి దెబ్బ తగిలింది. అయితే దెబ్బ తగిలిన తర్వాత నా బండి కూడా డ్యామేజ్ అయింది. కానీ దెబ్బలు ఎవరు తగిలిన ఆటోలో తగిలింది. నేనే ఏం చేసిన, అప్పుడు నా బండికే తగిలిందని చెప్పి నేనే కంప్లైంట్ ఇచ్చిన. వాస్తవంగా కంప్లైంట్ ఇచ్చినా కానీ దెబ్బలు వాళ్ళకి తగిలినాయి కదా. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఆటోని మీద చేస్తే కనీసం వీళ్ళకు పైసలు రావు, ఇన్సూరెన్స్, ఆ బండికి ఇన్సూరెన్స్ లేదు, డ్రైవింగ్ లైసెన్సులు లేవు, తర్వాత ఫిట్నెస్ లేదు, కాబట్టి వాళ్ళకు దెబ్బలు తగిలినాయి. కాబట్టి ఏం చేశారంటే, మన తప్పు లేకుండా మన మీద కేసు చేస్తారు. నా మీద కేసు చేశారు బండి మీద. చట్టం తెలిసిన అడ్వకేట్ మీద కూడా ఓసారి అట్లా హ్యుమానిటరీ గ్రౌండ్స్ మీద చేయాల్సి వస్తుంది. వాళ్ళు చేశారు, సార్ ఏమైతే సార్ మీ బండికి ఇన్సూరెన్స్ ఉంది కదా. అరే నా తప్పు లేదు కదా, నేను చేస్తా అంటానంటే లేకున్నా వాళ్ళకి 10 రూపాయలు వస్తాయి. అట్లా ఆ హ్యుమానిటరీ గ్రౌండ్ మీద ఒకసారి అట్లా చేస్తారు. అది న్యాయవాదిని కదా, నా మీద ఎట్లా చేస్తావు అని చెప్పి మనం కొట్లాడినాం అనుకో, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అట్లా సార్, మీరు ఇప్పుడు గవర్నమెంట్ అడ్వకేట్గా ఉన్నానని ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. గవర్నమెంట్ అడ్వకేట్ ఎందుకు అపాయింట్ చేస్తుంది? గవర్నమెంట్ ఎందుకు అపాయింట్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఇద్దరు ఉంటారు గవర్నమెంట్ తరఫున. ఒకరేమో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని, ఒకరేమో గవర్నమెంట్ ప్లీడర్ అని. గవర్నమెంట్ ప్లీడర్ అంటే ఏంటంటే ఓన్లీ ల్యాండ్ ఇష్యూస్ ఎవరైనా గవర్నమెంట్ ఎంఆర్ఓ. మీరు చేసింది? నేను అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ కానీ, ఏజీపీ, ల్యాండ్స్ సంబంధించింది. అయితే ఈ గవర్నమెంట్ ప్లీడర్స్ అనేది ఏం చేస్తారంటే నామినేటెడ్ పోస్ట్ చేస్తారు. చేస్తే హానరోరియం సాలరీ ఇస్తారు, 10,000 20,000. అప్పుడు నేను చేసినప్పుడు 10,000 ఉండే. నేను ఒక 10 years చేసిన. యూజువల్గా ఎన్ని ఇయర్స్ చేస్తారండి ఇట్లా? యూజువల్గా 5 years ఉంటుంది అది. మళ్ళీ ఏదన్నా ఎక్స్టెన్షన్ ఇంకో టర్మ్ ఎక్స్టెన్షన్ చేస్తారు. నేనైతే ఒక 10 years చేసిన. చేసినప్పుడు ఏముంటుంది, నేను చేసినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ మీద ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ఆక్యుపై చేయడం కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్లో బిల్డింగ్స్ కట్టడం కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ను ఎలాంటి సరైన డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళు పట్టా చేసుకోవడం కానీ,
అసలు చేసినప్పుడు గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ దృష్టికి వచ్చినప్పుడు ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లో నేను వచ్చేసి నేను కట్టేసుకున్న ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, అది ఎవరు అబ్జెక్ట్ చేయాలి? యాక్చువల్గా ప్రైమరీగా అబ్జెక్ట్ చేయాల్సిన వ్యక్తి ఎవరు? ప్రైమరీగా ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నప్పుడు విఆర్ఓ గారు ఉంటారు కదా ఊర్లో, విఆర్ఓకి తెలియాలి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి అనేది. ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరైనా చేస్తే విఆర్ఓ మొదలు వాళ్ళను నీకు డాక్యుమెంట్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ నీకు ఏం పర్మిషన్ ఇచ్చింది తీసుకురమ్మనాలి. ఆయన సాటిస్ఫై కాకపోతే ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినా కానీ ఎంఆర్ఓ గారు కూడా పట్టించుకోకపోతే కలెక్టర్ దృష్టికి కూడా విఆర్ఓ గారు చేర్చాలి దాన్ని. చేర్చినప్పుడు అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకోకపోతే కూడా యాజ్ ఏ పబ్లిక్ ఊర్లో ఉన్న ఎవరైనా పబ్లిక్ కానీ ఎవరు పట్టించుకోకపోతే పబ్లిక్ కెన్ ప్రొటెక్ట్ ది గవర్నమెంట్ ల్యాండ్. పబ్లిక్ కూడా దృష్టికి తీసుకెళ్ళవచ్చు గవర్నమెంట్ దృష్టికి. అప్పుడు ఎంఆర్ఓ గారు దానికి హోల్ అండ్ సోల్ ఆయన దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆయన కేసు వేయాలి కోర్టులో. వికెట్ చేయడానికో డిస్మెంటల్ చేయడానికో లేకపోతే క్యాన్సిల్ చేయడానికో కేసు వేయాలి. దాన్ని కన్సర్న్ ఎంఆర్ఓ కింద ఉన్న గ్రామ పంచాయతీ కానీ సెక్రటరీ కానీ పోలీసు కానీ వీళ్ళందరూ కూడా ఆయన యాజ్ ఎ బీయింగ్ ఏ మెజిస్ట్రేట్ కాబట్టి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ను ప్రొటెక్ట్ చేసే దాంట్లో ఆయన అందరిని కూడా యూజ్ చేసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు యూజువల్గా మీరు గవర్నమెంట్ ల్యాండ్ అడ్వకేట్ అన్నారు కాబట్టి చిన్న డౌట్ అనమాట, సినిమాలలో చూస్తుంటాం కాబట్టి. అలాంటి కేసు నేను ఒకటి విన్నాను. ఇప్పుడు విఆర్ఓకి తెలిసి ఉండాలని అన్నారు మీరు, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉండాలి, ఎంత పానీ, సర్వే నెంబర్ ఎంత, పానీ ఎక్కడుంది, ఇవన్నీ తెలిసి ఉండాలి. అయితే కొన్ని సందర్భాలు ఏంటంటే ఆల్రెడీ ఆక్రమించేసి ఉంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్కి అలొకేట్ చేశారనమాట పిహెచ్సి సెంటర్స్ అని. ఇంకా కొన్ని కొత్తగా ఇప్పుడు కొన్ని ల్యాండ్స్ని కంపెనీస్ గురించి మన గవర్నమెంట్ కోసమే రీసెంట్గా క్రీడా ప్రాంగణం అనుకోండి, ఇవి అటాచ్ చేసేసారు. గవర్నమెంట్కి క్లెయిమ్ చేసుకొని గవర్నమెంట్కి అని చెప్పి వీఆర్ఓ వచ్చేసి సర్వే బౌండరీ చూపించి. ఇక్కడ నేను చూసింది ఏంటంటే కొన్ని దగ్గర అక్కడ ల్యాండ్ ఉండదు. ఓకే, వీఆర్ఓ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, వచ్చి కొలు చేసుకొని పలానా ఒక ఎకరం ఉందనుకోండి, అక్కడ ఎకరం ల్యాండ్ ఉండదు. నీకు ఈ గవర్నమెంట్కి పిహెచ్సి సెంటర్ రావాలనుకోండి, గవర్నమెంట్ పిహెచ్సి సెంటర్ రావాలనుకోండి, నాకు ఒక ఎకరం ల్యాండ్ ఏమని చెప్పి ఒక ప్రతిపాదన ఉంటుంది కదా. అక్కడ ల్యాండ్ లేకున్నా అక్కడ పిహెచ్సి సెంటర్లు కోసం ఫోర్సబుల్గా అక్కడ 1 ఎకర్ ఉందని చెప్పి రాసి క్లెయిమ్ చేసుకుని ఆల్రెడీ జరిగినాయి అని నా చూసిన అక్కడ చెప్తున్నాను. అట్లాంటివి ఉంటే ఎలా ఫెయిల్ చేసుకోవాలి? యాక్చువల్గా ల్యాండ్ ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఉంటేనే ఎకరా వాళ్ళు అలాట్ చేస్తారు. సర్వేలో ఉంటుంది. ఆల్రెడీ గ్రామకంఠం ల్యాండ్ ఉందనుకోండి, దాంట్లో ఆక్యుపై ఉంటారు కదా. ఉంటారు. అయితే అది ఎక్సెస్ చాలా పెద్దగా ఉంటుంది, సర్వే నెంబర్ పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది 1 ఎకరే అనుకోండి. అయితే వాళ్ళు ఏం చేయాలి యాక్చువల్గా అంటే, ఆ సర్వే నెంబర్ మొత్తం ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరాలను బౌండరీస్ ఫిక్స్ చేయాలి. ఫస్ట్ ఫిక్స్ చేసి నీకు 1 ఎకరం ఎక్కడ బందుకు ఇస్తున్నావు లేదా అందులో ఒక మ్యాప్ వేసి 1 ఎకరం ఇది, మిగతా 9 ఎకరాలల్లో ఖాళీ జాగా ఉందా లేకపోతే గవర్నమెంట్ జాగా ఉందా, ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ఆక్యుపై చేసినారా లేకపోతే ఇంకా ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయా అనేది మొదలు చూడాలి. అవన్నీ చూడాడు ఆయన చేస్తే. ఆయన ఏం చేస్తాడు, నీ 1 ఎకర్ ఏదో పేపర్ మీద గీసిస్తాడు. గీసిస్తే వీళ్ళకి కూడా పోయింది ఏమన్నా జాగుంటే ఆడ పోయి తీసేసుకుంటారు. తీసేసుకున్నాక ఆడ మెల్లగా ఏం చేస్తారంటే ఎకరం కాడికే అయినది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మిగతాది అదంతా ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉంటే ఇల్లు వచ్చింది కదా అని చెప్పి ఇంకోరు ఊరోళ్ళు ఎవరో దాన్ని జర ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడో లేకపోతే జర ఎంఆర్ఓకి మంచిగా ఉన్నాడో విఆర్ఓకి మంచిగా ఉన్నాడో పోయి మెల్లగా 100 గజాలు 200 గజాలు ఇంకోటి కడతాడు, వాని చూసి ఇంకోటి కడతాడు, ఎవరేమన్నారు. ఎందుకన్నారు? అది విఆర్ఓ కంపల్సరీ విఆర్ఓకి తెలుస్తుంది. తెలిసినా కానీ మేనేజబుల్ అనమాట. విఆర్ఓ ఎంఆర్ఓకి చెప్తేనే, ఎంఆర్ఓ కలెక్టర్ చెప్తేనే అవన్నీ దృష్టికి వస్తాయి. కాబట్టి ఈ చిన్న చిన్న లోపాలు అనేవి వ్యవస్థలో ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ను ఆక్యుపై చేస్తారు. అయితే అంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందనేది ఎవరు తెలియకుండా మధ్యలో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ను ఐడెంటిఫై చేశారు. అన్క్లెయిమ్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇప్పుడు నేను చదివిన దాని ప్రకారం అన్క్లెయిమ్డ్ ల్యాండ్ అంటే ఎవరు అన్క్లెయిమ్ చేయనప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్. చాలా మంది అంటే గవర్నమెంట్కి ఆస్తులు ఉన్నాయి అనుకుంటారు. లే గవర్నమెంట్ అనేది కొన్ని ఏమో గవర్నమెంట్ వ్యవస్థ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అవి ఇస్తారు. ఫండమెంటల్ గైరాన్ అంటారు అనమాట, గైరాన్ ల్యాండ్స్.
వ్యవసాయానికి యోగ్యంగా లేనివి, బండ, బొచ్చ, అవి గుట్టలు, ఫారెస్ట్, ఈ విధంగా ఉండి తర్వాత ఎవరు కూడా క్లెయిమ్ చేయని ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ యాక్చువల్గా. అటువంటి ల్యాండ్స్ని ఇప్పుడు ఏమవుతున్నాయంటే, ఇప్పుడు పబ్లిక్ పాపులేషన్ ఎక్కువ అయిపోయిన తర్వాత, నేను చదివినప్పుడు ఆ పూర్వీకుల చట్టాలు అంటారు అవన్నీ చదివినప్పుడు నాకు కొంచెం నాలెడ్జ్ బాగా అనిపించింది. కానీ దాని విషయంలో ఎవరు మాట్లాడట్లేరు. ల్యాండ్స్ చాలా ఉంటాయి. ఇనాం ల్యాండ్స్, అవును, బిలాదాకుల ల్యాండ్స్, అవును, కంచా, లావణపట్ట, తర్వాత గైరాన్, గ్రామకంఠం, ఇవన్నీ గవర్నమెంట్ ఎంఆర్ఓ దృష్టిలో ఉంటాయి. కొన్ని గ్రామకంఠం అంటే సర్పంచ్, సెక్రటరీ ఆధీనంలో కొన్ని ఉంటాయి. ఆ గ్రామకంఠం అనేది ఏంటంటే ఎంతైతే ఆబాది ఉంటుందో, ఊరు ఇల్లు కట్టినో అంతవరకే గ్రామకంఠం ల్యాండ్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు గ్రామం పెరిగిన కొద్దీ పట్టా ల్యాండ్స్ కూడా కొన్ని దాన్ని ఇండ్లు కడతారు కదా, దాన్ని కూడా గ్రామకంఠంలోనికి తీసుకుంటారు అనమాట. ఓకే. అయితే అక్కడ చుట్టుపక్కల ఏం చేస్తారంటే, అప్పుడు వెనకటికి 1950లో సర్వే బందోబస్తు చేసినప్పుడు ఒక చిన్న ఊర్లు 4 ఇండ్లు 5 ఇండ్లు ఉన్నప్పుడు రేపు పొద్దున ఇంకా ఇండ్లు పెరుగుతాయి, ఇంకా పాపులేషన్ పెరుగుతుంది అని దృష్టిలో పెట్టుకొని చుట్టుముట్టు అంతా కూడా కొంచెం ల్యాండ్స్ అనేది అన్సర్వే ల్యాండ్స్ ఇడిచిపెట్టేసి, వాటికి సర్వే నంబర్లు ఇవ్వలే. అవి గ్రామకంఠం ల్యాండ్స్ అనమాట. ఎప్పుడైతే సర్వే నంబర్ ఉండదో అది గ్రామకంఠం ల్యాండ్. అయితే కొంతమందికి తెలియదు గ్రామకంఠం అంటే ఏంటిది. ఇప్పుడు కొంతమంది ఒక 4 పోయి బావుల కాడ ఇండ్లు కట్టుకుంటారు, అక్కడ పట్ట ల్యాండ్లు ఉంటాయి, దానికి పట్ట సర్వే నంబర్ ఉంటుంది. ఈ వెనకటి నుంచి ఊరు ఉండి 1950లో స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వే బందోబస్తు చేసి ఊరును ఇడిచిపెట్టి ఊరు దగ్గర దాకా కొలుసుకుంటూ వచ్చి ఊరు ఏరియాని ఏదైతే ఇడిచిపెట్టినరో వాటికి ఎలాంటి సర్వే నెంబర్ అలాట్ చేయరనమాట. అది గ్రామకంఠం ల్యాండ్. ఇక మిగతా అంతా కూడా ఇప్పుడు అందరు కూడా దున్నుకొని చేసుకొని ఉన్న అన్ని పట్టా ల్యాండ్స్గా చేసినారు. ఎవరు కూడా క్లెయిమ్ చేయకుండా ఇడిచిపెట్టిన అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఏం చేసినారంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా దాన్ని సర్వే చేయలే. ఇక ఒక గుట్ట ఉంది అనుకోండి, సర్వే చేయలేదు, దాన్ని సర్వే చేయకుండా అందాజ 100 ఎకరాలు. ఇప్పుడు ఇంకొకటి మీరు అన్నదాని కదా, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదో అరవల్లి పర్వతాలని 100 మీటర్ల కంటే తక్కువ ఉన్న దాన్ని పర్వతం కింద డిసైడ్ చేయడానికి అన్నారు. చేశారు. అదొక వాడుతుంది ఇప్పుడు. అవును. అయితే అటువంటి అన్ని గుట్టలు అవి అన్నీ కూడా సర్వే చేయలేదు. సర్వే చేయకుండా ఇచ్చిపెట్టారు. ఇప్పుడు చాలా మటుకు ఏమవుతున్నాయంటే, ఇప్పుడు కొత్త జాతీయ రహదారులు వాడడం, తర్వాత ఫ్లైఓవర్స్ వాడడం, ప్రాజెక్టులు వాడడం, ఆడ కట్టాలంటే ఒక గుట్ట మొత్తం దోవేసుకపోయి సాఫ్ చేసి అది మొత్తం లెవెల్ అయిపోతుంది. ఇప్పుడు మా ఊర్లో మొత్తం పీరంపల్లి, సిద్దులూరు, ఎన్కేపల్లి, పొలిమేరం కలుపుకుంటూ ఒక ఇంచుమించు ఒక 500 ఎకరాలది గుట్ట ఉంది మీద. ఆ గుట్టని మొత్తం ఏం చేసినారంటే మైనింగ్కు ఇచ్చేసినారు. లీజ్కి ఇచ్చింది గవర్నమెంట్. లీజ్కి ఇస్తే మా గుట్టనంతా సాఫ్ చేసారు. ఇప్పుడు అది వ్యవసాయ భూమిగా పనికొచ్చేటట్టు అయింది. అయినాక ఏం చేశారు, గవర్నమెంట్ ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్కి అందరికీ 3 ఎకరాలు 2 ఎకరాలు అట్లా మొత్తం 250 ఎకరాలు అసైన్మెంట్ ఇచ్చేసారు. ఎప్పుడు ఏ టైంలో అండి? 10 సంవత్సరాల కిందనే అది. 10 సంవత్సరాలు. ఓకే. అయితే వాళ్ళు ఏం చేసినారు, ఇచ్చినాక 1 year 2 years దాన్ని లెవెల్గా చేసి బోర్లు వేసుకొని అది వేసుకొని చేసినారు. ఇప్పుడు అది మళ్ళీ ఏమైపోయిందంటే దాన్ని మళ్ళీ వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళకి సెకండ్ టైం లీజ్కి ఇచ్చేసి రైతుల చేతులకు వచ్చిన తర్వాత రైతులు కూడా లీజ్కి ఇస్తారు. లీజ్కి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసినారు, ఆ భూమిని ఇంచుమించు కనీసం అంటే ఒక 100 మీటర్ల లోతుకు దాన్ని గుంత తీసేసి మట్టి తీసుకెళ్ళిపోయారు. అంటే మైనింగ్ డైరెక్ట్లీ. మైనింగ్ అంటే అసలు తీసుకపోవద్దు. అవును, మైనింగ్ యాక్ట్ ప్రకారం తీసుకపోవద్దు. అది గుట్ట ఉంటే తీసుకపోయి దాని భూమిని పనికొచ్చేందుకు ఇడిచిపెట్టాలి. ఇక దాన్ని వ్యవస్థల లోపాలు ఉన్నాయి కాబట్టి అది చేస్తే అది చేయడం వల్ల ఏమవుతుందంటే దాని మీద ఎండాకాలము వర్షాకాలం కూడా మొత్తం నీళ్లు సంపూర్ణంగా గుంతల నీళ్లు ఉండిపోయి మా ఊర్లో ఎప్పటికీ వర్షం నీళ్లు వాగు వారుతూనే ఉంటుంది అనమాట. ఎండాకాలం కూడా వాగు వారుతుంటుంది. అదేమో హైట్ మీద ఉంది కదా, వాగు బారుతుంటుంది. అట్లా అసంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా నిరుపయోగంగా వాడిపోయినాయి. గవర్నమెంట్ కూడా పట్టించుకోక కొంతమంది మాఫియా చేతిలో పడి నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది చుట్టూ సిటీ సరౌండింగ్ అజీజ్ నగర్లో ఒక 270 సర్వే నెంబర్ అని ఒక 200 ఎకరాల చిల్లర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో పేపర్ మీద మాత్రమే ఎంఆర్ఓ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మొత్తంలో అన్ని కాలేజీలు వచ్చేసినాయి, అన్ని ఇండ్లు వచ్చేసినాయి, అన్ని ఫామ్ హౌస్లు వచ్చేసినాయి. అవి కూడా పెద్ద ఫామ్ హౌస్లే వచ్చేసినాయి.
దాన్ని ఎవరమేం చేయలేము. చేయాలని చట్టంలో ఉన్నా కానీ ఎవరేమి చేయలేదు దాన్ని. అది అట్లుంది పరిస్థితి. అదే ఇప్పుడు మీకు ఎలాంటి కేసులు వస్తాయి? ఇప్పుడు గవర్నమెంట్ అడ్వకేట్ ఉన్నప్పుడు మీకు బెస్ట్ కేసు అంటే ఇట్లాంటి అరే ఇలాంటి కేసు మనం చేసినాము అనేది ఏమైనా గుర్తుందా? గవర్నమెంట్ దాంట్లో నేను ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ అజీజ్నార్ కేసే 70 సర్వే నెంబర్లో చాలా మంది ఇట్లనే అంటే వీళ్ళు చివర్ల కోర్టుకు వచ్చారు మీరు? చెవెళ్ళకోట్లో మహబూబాద్ మండలం చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళు వీళ్ళు కట్టినరు. కట్టినప్పుడు అప్పుడు కలెక్టర్ మంచిగా ఉండే, ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయన ఎంఆర్ఓలకి ఇద్దరికి అందరికి ఇట్టి జర ఏజీపీ దగ్గరికి పోయి చూడండి అవన్నిటిని ల్యాండ్స్ను ప్రొటెక్ట్ చేయడానికి. ఏజీపీ అంటే అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ అంటే అప్పుడు గవర్నమెంట్ తరఫున ఆయన ఉన్న దగ్గర పోయి కొంచెం కమ్యూనికేట్ అయ్యి ఇదంతా చూడండి ఎట్లా చేయాలి ఏం చేయాలంటే అప్పుడు ఏ ల్యాండ్స్ ఎట్లున్నాయి, కోర్టులో ఏం కేసులు ఉన్నాయి, ఎవరన్నా ఇంజెక్షన్ ఉందా, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఏమైనా క్లెయిమ్ చేస్తారో అది ఇదని చూసి ఆ ఎంటైర్ సర్వే నెంబర్ మొత్తాన్ని గవర్నమెంట్ ఏం చేసింది అయితే మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంది మొత్తం. ఎవరికైతే 1954-55 నుంచి హిమాయసాగర్ల వాళ్ళ పట్టభూములు పోయినాయి. అప్పుడు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు హిమాయసాగర్ల పట్టభూమి పోయినప్పుడు ఈ ల్యాండ్ వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు. ఇందులో వాళ్ళ పట్టభూములలో చెరువులో పోయినందుకు ఇది ఇచ్చారు. వాళ్ళని ఎగ్జామ్షన్ చేసుకుంటూ మిగతా ల్యాండ్ని మొత్తం కూడా గవర్నమెంట్ తీసేసుకుంది. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే అక్కడ ల్యాండ్ పోయింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళకి పట్టాలు ఇస్తుంది. పట్టా అంటే ఎట్లా ఇస్తుంది? అంటే లావణ్ పట్టలాగా ఇస్తుంది అంటే అసైన్డ్ భూమి అని ఇస్తారా? అదే గవర్నమెంట్ ల్యాండ్ ఏమో లావణి పట్ట కిందనే ఇస్తారు. అయితే అది లావణి పట్ట కింద ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే బిలో ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళని చూస్తారు, ల్యాండ్ లేని పూర్ పర్సన్స్కి. ఆ స్కీమ్ ఇప్పుడైతే లేదు, ఒకప్పుడు ఉండే, ఇప్పుడైతే మొత్తమే తీసేసారు. కేసీఆర్ వచ్చిన తర్వాత అసలు అసైన్మెంట్ కమిటీ లేదు. అంతకుముందు అసైన్మెంట్ కమిటీ ఉండే, ఊర్లో ల్యాండ్లెస్ పూర్ పర్సన్ గుర్తిస్తూరి వాళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాలు అసైన్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్. అంటే సింపుల్ ఇప్పుడు ల్యాండ్ ఉన్నోడు ఆసామి అంటారు, భూస్వామి అంటాడు. భూస్వామి ల్యాండ్ పోయింది అనుకోండి, ఇప్పుడు చెరువు వచ్చింది అనుకోండి, మొత్తం ఎంత పెద్దోడు ఉన్నా సరే ల్యాండ్ పోయినట్టే. ఏ రైతు అయినా సరే, ఎంత పెద్ద రైతు అన్నా చిన్న రైతు ఉండని, భూమి పోయిందంటే భూమి పోయినట్టే కదా. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు పట్ట ల్యాండ్స్ ఇక్కడికి వచ్చి ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లో ఇచ్చిన ఇప్పుడు అది అమ్ముకోవడానికి ఉండదు. గవర్నమెంట్ ల్యాండ్లో 2 రకాలు ఉంటాయి. అసైన్మెంట్ ఇస్తేనేమో ఓన్లీ నాన్ అలినేబుల్, అది ఓన్లీ హెరిటబుల్. ఓకే, వ్యవసాయం చేసుకునే బతకాలి, వాడు చనిపోతే వాడి పిల్లలు కూడా వ్యవసాయం చేసుకునే బతకాలి. అదే గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఎక్స్ సర్వీస్ మెన్కి ఇస్తుంది అనుకోండి, దేశానికి సేవ చేసిన వానికి ఇస్తుంది అనుకోండి, ఆయనకు అమ్ముకునే రైట్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్. అదే గవర్నమెంట్ ఇప్పుడు ప్రాజెక్ట్లో మనదో 10 ఎకరాలు పోయింది, దానికి ఆల్టర్నేట్గా రింగ్ రోడ్లో పోయింది, అవుటర్ రింగ్ రోడ్లో పోయింది, దానికి ఆల్టర్నేట్గా ఇంకో తాన ల్యాండ్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అది కూడా పట్ట ల్యాండ్ కిందనే ట్రీట్ అవుతుంది. గవర్నమెంట్ ల్యాండ్ అయినా కానీ పట్ట ల్యాండ్ కింద ట్రీట్ అవుతుంది. ఆ ల్యాండ్ని మనం అమ్ముకోవచ్చు. ఓన్లీ అసైన్మెంట్ ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్కి ఇచ్చిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని మాత్రమే అమ్మనీకే లేదు. అందులో అది కూడా ఎప్పుడు పెట్టినారంటే అసైన్మెంట్ అనేది 3 సార్లు వచ్చింది కమిటీ. ఒకటి 1950లో వచ్చింది, తర్వాత 1964లో వచ్చింది, మళ్ళీ మొన్న తర్వాత 1997లోనే ఒకసారి ఇచ్చారు. అయితే 1950లో ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చినారో ఎవరికైతే పూర్ పర్సన్స్కి, వాళ్ళకు అసలు కండిషన్ లేదు, అమ్ముకోవచ్చు వాళ్ళు. అయితే 1950లో చాలా పెద్ద ఇచ్చినారు. అప్పుడు 10 ఎకరాలు ఒకరొకరికి చాలా ఎక్సెస్ గవర్నమెంట్కి ఉండే కదా. అట్లా ఇస్తే ఏం చేసినారంటే వాళ్ళు ఇట్లనే అన్యాక్రాంతం చేసి వేరే వాళ్ళకి అమ్మితే అప్పుడు మళ్ళీ తర్వాత 1955లో యాక్ట్ తీసుకొచ్చారు అనమాట. ఏదైతే గవర్నమెంట్ ద్వారా ల్యాండ్ పొందుతారో అది ఓన్లీ వ్యవసాయానికి యోగ్యంగానే ఉండాలి, అమ్ముకోవద్దు అని చెప్పి. అందుకని 1950 కంటే ముందు అసైన్మెంట్ ఉన్న ల్యాండ్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా వాళ్ళు అమ్ముకోవచ్చు. 1958 తర్వాత ఏదైతే అసైన్మెంట్ వచ్చిందో 1964లో వచ్చిందో వీటిని అమ్మనీకి లేదు. తర్వాత ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చింది కానీ, తర్వాత ల్యాండ్కు ల్యాండ్ ఏదైతే ఇచ్చారు కానీ వీటిని అమ్ముకోవచ్చు. తర్వాత ఏదైనా ఇప్పుడు మన పట్టా ల్యాండ్స్లలో కూడా ఏదైనా ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం వచ్చింది. ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ఇంతకుముందు చాలా హీనంగా దరిద్రంగా ఉండే. తర్వాత మొన్న 10 సంవత్సరాల కింద మోడీ గారు వచ్చిన తర్వాత దానికి కొంచెం ల్యాండ్ పోయిన వాళ్ళకు 3 అంతల గవర్నమెంట్ రేట్ ప్రకారం ఒక 3 అంతలు వాళ్ళకి కాంపన్సేషన్ కట్టించాలి అనేది ఒకటి సెక్షన్ 30 కింద తీసుకొచ్చినారు. ఒకటి నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి నా శంకరపల్లి మండలంలోనే ల్యాండ్ అక్విజిషన్ గవర్నమెంట్ చేసింది. ఎప్పట్లో?
అది ఇంచుమించు నేను ఎల్ఎల్బీలకు రాకముందే 97 కంటే 97 95 94లోనో 95లోనో చేసింది. ఏంటికి చేసిందంటే పవర్ ప్రాజెక్ట్ గురించి చేసింది. అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తాము. అప్పుడు ఇందిరాగాంధీ మెదక్ల ఎంపీకి గెలవడ తర్వాత బీడీఎల్ రావడం, అది రావడం, ఇది రావడం, అది కూడా వచ్చి వచ్చి అందరికి స్థానికులకు అందరికి ఉద్యోగాలు ఇస్తుందని చెప్పి ఇది కూడా జెన్కో అని ఒక 270 ఎకరాల భూమిని అక్వైర్ చేసింది గవర్నమెంట్. అప్పుడు ఎంత మామూలుగా గవర్నమెంట్ రేటు 10,000 ఎకరం, 20,000 ఎకరం కూడా లేదు అప్పుడు. అయితే గవర్నమెంట్ రేట్ ఎప్పుడు ఉంది, రేట్ ఎంత ఉందంటే 2,000 ఎకరమే ఉంది ల్యాండ్. అయితే అప్పుడు వాళ్ళు రైతులు ఏం చేసినారంటే 2,000 ఎకరం ఉన్నప్పుడే ల్యాండ్ తీసుకున్నా కానీ మా ఇంటికి ఒకరికి ఉద్యోగం వస్తుందని చెప్పి ఆ ఉన్న భూమిని, ఎకరం భూమి ఉంటే కూడా 10 గుంటలు చుట్టాల పేరు మీద, వాళ్ళ పేరు మీద, అందరి పేరు మీద చేశారు. చేస్తే అది గవర్నమెంట్ తప్పిదమా లేకపోతే వాళ్ళ రైతుల దురదృష్టమా? ఇంతవరకు 30-40 సంవత్సరాలు అవుతుంది అక్కడ జెన్కో కంపెనీ రాలేదు. ల్యాండ్ అక్విజిషన్ తీసుకున్నారు, గవర్నమెంట్ దగ్గర పెట్టుకున్నారు. రైతులకు ఇంతవరకు వాళ్ళకు ఫుల్ పేమెంట్ ఇవ్వలేదు. అంటే రైతులు ఓకే ఉన్నారు, ఇవ్వడానికి ఓకే, ఉద్యోగం కోసం వాళ్ళు ఇచ్చేసారు. ఎట్లుంటుంది అంటే అక్విజిషన్ ప్రొసీడింగ్స్ ఎట్లుంటాయంటే ముందు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇస్తే మనం ఆబ్జెక్షన్స్ చెప్పాలి. మాకు ఈ రేట్ సరిపోదు, ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి. ఓన్లీ అంతవరకు అబ్జెక్షన్స్ చెప్పడానికి మన చట్టంలోనే ఉంది కదా. మన పట్టా ల్యాండ్ అయినా కానీ, మన సొంతం ఇల్లు అయినా కానీ, ఓ పబ్లిక్ పర్పస్ ఒక 10 మందికి ఉపయోగపడే విధంగా దారి పెద్దగా కావాలన్నా, లేకపోతే ఒక ప్రాజెక్టు పడాలన్నా, మన ల్యాండ్ పోవాలన్నా, ఒకరిద్దరు నష్టపోయినా 10 మందికి ఉపయోగం అవుతుందంటే మన ల్యాండ్ అయినా పోవాలి, మన ప్రాపర్టీ అయినా పోవాలి. అది మన చట్టంలోనే ఉంది. అది ఓన్లీ అబ్జెక్షన్స్ అంటే జస్ట్ నాకు ఇది సరిపోవట్లేదు, లేకపోతే నాకు ఒక ల్యాండ్ ఇవ్వండి, ఈ ప్లేస్ బదులు మీరు ఇచ్చిన కాంపన్సేషన్ నాకు సరిపోవడం లేదు, ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి అంతే అనేది మనం అప్లికేషన్ పెట్టుకుంటే అది సరైనది అయితేనేమో అధికారులు నిర్ణయం చేస్తారు, లేకపోతే కోర్టుకు కూడా రెఫర్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఆయన అడిగేది మేము సరిగానే ఇస్తున్నాము కానీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, కోర్టు నిర్ణయించండి అని చెప్పి కోర్టుకు సెక్షన్ 18, సెక్షన్ 30 ప్రకారం టైటిల్, ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల పంచాయతీ ఉంటేనేమో సెక్షన్ 30 ప్రకారం పోయి కొట్లాడాలి, నీదా ల్యాండ్ నాదే అని చెప్పి. ఈ 18 ప్రకారం ఏంటంటే కొంచెం ఇచ్చే కాంపన్సేషన్ కొంచెం పెంచాయండి, లేదు మాకు సరిపోతలేదు అనేది దాని ప్రకారం పోవాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక గవర్నమెంట్ రేట్ 2 లక్షలు ఉందనుకోండి, 3 అంతలు ఇస్తున్నారు, 6 లక్షలు ఇస్తారు. కానీ అది కూడా రైతుకు నష్టమే ఒకప్పుడు. కాకపోతే ఆ రైతుకు పోతున్నాడు కాబట్టి ఒక ఉద్యోగం ఇవ్వడము, ఆ సంస్థలో ఆయనకు ఒక గుర్తింపు ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి శంకరపల్లిలో ఇప్పటికే అది నిరుపయోగంగానే 270 ఎకరాల భూమి టౌన్ కానుకొని అక్విజిషన్ చేసి గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ రాళ్ళు బాతుకొని ఉన్నది. అటు రైతుకు ఉపయోగం రాలేదు, రైతుకు ఉద్యోగం రాలేదు, రైతుకు మొత్తం కాంపన్సేషన్ అమౌంట్ ముట్టలేదు. ఇంతవరకు 30 ఏళ్ళ నుంచి వాళ్ళు చనిపోయారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారు. అది గవర్నమెంట్ దగ్గరనే పెండింగ్ ఉంది. అది ఎన్నిసార్లు మనము హైకోర్టు పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కాంపన్సేషన్ ఆల్రెడీ గవర్నమెంట్ డిపాజిట్ చేసి ఉన్నది. వాళ్ళు విడ్రా చేసుకున్నారు, కొంతమంది విడ్రానే చేసుకోలేరు, అట్లే ఉంది. వాళ్ళు చనిపోయినారు. వాళ్ళకే కేటాయించాలంటే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఎలాగో అక్కడ నుంచి ఏ కంపెనీ రాలేదు కాబట్టి అసలు చట్టము ఒకవేళ ఎట్లుంటుంది అంటే ల్యాండ్ అక్విజిషన్ ఉన్నప్పుడు ప్రాజెక్టు పడనప్పుడు దాన్ని ఇంకో ప్రాజెక్టు కన్నా అలాట్ చేయాలి. లేకపోతే రైతు కన్నా మనము న్యాయం చేయాలి. వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చానా, వాళ్ళ మొత్తం కాంపన్సేషన్ ఇచ్చానా మనం ఉండాలి. కానీ ప్రభుత్వమే పట్టించుకుంటలేదు రైతుల గురించి. అలాంటి చట్టాలు ఉన్నాయా అంటారు? చట్టం మళ్ళీ రిటర్న్ ఇచ్చే చట్టం లేదు. కాకపోతే కాంపన్సేషన్ సరిపోలేదు, మాకు ప్రాజెక్టు పడలేదు కాబట్టి మా భూమి మాకు ఇవ్వమని చెప్పి వాళ్ళు పెట్టుకునే అవకాశం ఉంటుంది చట్టంలో. గవర్నమెంట్కి పెట్టుకోవాలి. అప్పుడు గవర్నమెంట్కు వాళ్ళు హైకోర్టు కానీ డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళు మీరు పెట్టుకోలేరు కాబట్టి మీ కాంపన్సేషన్ కూడా ఆల్రెడీ మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ వాళ్ళు రిలీజ్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి చట్టం చెప్పొచ్చు. కానీ అది చాలా గవర్నమెంట్ తోటి ఫైట్ చేయాలి కాబట్టి ఎవరికి అంత శక్తి ఉండదు. అంటే గవర్నమెంట్తో ఫైట్ చేయాలంటే శక్తి ఎందుకంటానంటే గవర్నమెంట్కు అన్ని వ్యవస్థలు కూడా గవర్నమెంటే ఉంటాయి. ఇంచుమించు ఎంఆర్ఓ గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాడు, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాడు, హైకోర్టు జడ్జిలు కూడా గవర్నమెంట్కు తీసుకున్న డిసిషన్ మనం వ్యతిరేకం ఉంటారు. ఒకవేళ మరీ అన్యాయం చేసింది వ్యవస్థ
రాజకీయ వ్యవస్థ అన్యాయం చేసిందంటే కోర్ట్స్ ఏమి ఊకోవు, పడతాయి. కానీ ఇదేంటంటే ఇది ప్రాజెక్ట్ పని కదా. ప్రాజెక్ట్ పని ఉన్నప్పుడు ఒక్కరిది, ఇప్పుడు నా ఒక్కరిని ఇండివిజువల్గా నాది అక్విజిషన్ చేసారు, నాకు ఇస్తలేరు, ఆడ ప్రాజెక్ట్ వాళ్ళే చేయలేదంటే నేను ఒక్కరిని కొట్లాడవచ్చు. ఇది సామూహికంగా 270 ఎకరాల మంది కొన్నారు కాబట్టి ఏ ఒక్కరికి నువ్వు వాపసు అని చెప్పి ఒక హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ప్రాజెక్టే రాదు అక్కడ. అవును. అంటే ఇప్పుడు ఆనాడు 2000 ఎకరంకు తీసుకున్న ప్లేసు ఈనాడు అదే రైతుకు ఉంటే అది ఇంచుమించు 5 కోట్ల 6 కోట్లకు పోతుంది ఈరోజు. ఇటు గవర్నమెంట్ దాన్ని తీసుకొని ఒక డెవలప్మెంట్ చేసి ఒక 4 కుటుంబాలను బాగుపరచలేదు, కాకపోతే రైతు బాగుపడలేదు, అట్లనే నిరుపయోగం పడిపోయింది అది. అట్లా కూడా వ్యవస్థలు చట్టాలు కూడా అట్లా ఉన్నాయి, ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఒక్కోసారి. అంటే రిటర్న్ ఇవ్వడమే చట్టంలో లేదు అన్నప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళి కొట్లాడదాం. లేకపోతే వాళ్ళకి ఏంటంటే రిటర్న్ ఇవ్వమని వేస్తే ఇంకో తన ఆల్టర్నేటివ్, ఇంకో తన గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఉంటే ఏ ఊర్లో ఉంటే అలాటన్నా చేస్తుంది కాదు. ఓకే సార్, ఇది మీరు సీనియర్ అడ్వకేట్ కాబట్టి ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు సమాజంలో చాలా వరకు చాలా కేసెస్ చూస్తున్నాం మనం. ఈ ఫోక్సో యాక్ట్ అది చెప్తేనే చాలా మన ఇప్పుడు మీడియాలో చూస్తుంటాం, చాలా అంటే చాలా ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న కేసు అని చెప్పి చెప్తూ ఉంటారు. దానివల్ల సమాజంలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు అంటే డెఫినెట్గా మార్పు వస్తుంది. మైనర్ అమ్మాయిల మీద సెక్సువల్ అఫెన్సెస్, హరాస్మెంట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి దీన్ని తీసుకొచ్చినారు. చాలా మంచి చట్టం తీసుకొచ్చే చర్య మంచిదే. అయితే ఈ చట్టం వల్ల చాలా ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్సెస్ తక్కువైతాయి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు 2012లో. చట్టం అయితే చాలా మంచిగా ఉంది మైనర్ అమ్మాయి వాళ్ళ గురించి. ఒకరోజు 18 ఇయర్స్కి ఒకరోజు తక్కువ ఉన్నా ఆమె తల్లిదండ్రులు కానీ ఆమె కానీ పోలీస్ స్టేషన్ పోయి దరఖాస్తు ఇస్తే పోక్సో దాని కింద మగపిల్లల మీద కేసు అవుతుంది. అయితే ఆ కేసు అయ్యే క్రమంలో ఏమవుతుందంటే ఇప్పటి దృష్ట్యా 2012కి 2026కి ఏమవుతుందంటే టెక్నాలజీ పెరిగింది బాగా. అమ్మాయిలు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వచ్చిపోయే సామాజిక మాధ్యాలు కానీ ఇవన్నీ సినిమాలు కానీ ఇవన్నీ జరగడం వల్ల ఇంచుమించు 14-15 ఇయర్స్కే మేజర్ అయిపోయినట్టు, సైకలాజికల్గా సెక్సువల్గా జరిగే సన్నివేశాలు ఇవన్నీ కూడా చూడడంతో, లేకపోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల బిహేవియర్ వల్లనో, లేకపోతే పక్కకున్న సర్కమ్స్టాన్సెస్ వాతావరణం వల్లనో, అందరు కాదు సమాజంలో అందరూ నేను అన్నాను, ఓ 10% వాళ్ళు పిల్లలు వాళ్ళకు కొంచెము దానివల్ల అబ్బాయి మీద మోజని కాదు కానీ వచ్చిపోయే కలయిక ఉండడం వల్ల, మా రోజు కనిపించడం వల్ల దాని మీద ఏదో చిన్న అట్రాక్షన్ ఏర్పడి ఆ అమ్మాయిలను మగపిల్లలు అడ్వాంటేజ్గా తీసుకొని ఏదైనా సెక్సువల్గా పాల్గొంటే ఫస్ట్ గుడికి తీసుకుపోవడం, ఫస్ట్ చాయ్కి కాఫీ తాగడం, బండి మీద ఎక్కించకపోవడం, ఈ విధంగా జరుగుతుంటాయి. ఈ జరుగుతున్న క్రమంలో ఏం చేస్తారంటే అమ్మాయిలు ట్రాప్లో పడిపోయి ట్రాప్ అని అంటే ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఇంటెన్షన్ లేకపోవచ్చు కదా. ఇంటెన్షన్ లేదు కానీ ఆ ఫ్రెండ్షిప్ అనేది అట్లా ఉంటుంది. ఆ ట్రాప్ అంటే ఏమైపోతుందంటే ఇప్పుడు అతను 18 ఇయర్స్ ఉన్నాడా లేదా చూడకుండా ఇప్పుడు ఒక అట్రాక్షన్, అది తప్పు. అందరూ చాలామంది చేసేవాళ్ళు కొందరు ఇంటెన్షన్గా చేయొచ్చు, చాలామంది మంచి ఇంటెన్షన్తోనే ఫ్రెండ్షిప్ చేసినా అది కొంచెం అట్రాక్షన్గా మారి ప్రేమగా మారి, చిన్నప్పటి నుంచి చాలామంది చూస్తున్నాను, చిన్నప్పటి నుంచి ప్రేమించాను అమ్మాయిని అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆ క్రమంలో ఫోక్సో కేసులు కూడా జరుగుతున్నాయి కదా. అది ఒక్కొక్క సన్నివేశాలలో అట్లా జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే వీడు ఒక టీచర్ ఉంటాడు, 25 ఏళ్ళు ఉంటాడు, వాడు 25-20 పెళ్ళి అవుతుంది వానికి, అన్నీ అవుతుంది వానికి. సెక్స్ అంటే ఏంటిది, భార్య అంటే ఏంటిది అన్నీ తెలుసు. ఈ అమ్మాయి ఏంటంటే ఆయన దగ్గర ట్యూషన్ పోతుంటారు, 17-16 ఇయర్స్ ఉంటుంది. ఉంటే టీచర్ కదా, మా రోజు మాకు చెప్తుంటుంది కదా అని చెప్పి క్లోజ్నెస్గా మాట్లాడడము చేయడము చేస్తుంటే వీళ్ళు అప్పుడప్పుడే వాళ్ళు యవ్వనంలోకి వచ్చిన పిల్లలతోటి చెయ్యి స్పర్శ చేయడము అది చేయడం వల్ల వాళ్ళు దాంట్లో పడిపోతారు. పడిపోయి ఆయన వీడికి రమ్మనడము, పార్కుకి రమ్మనడము, గుడికి రమ్మనడము, బండి ఎక్కమనడము ఇవన్నీ జరుగుతుంటాయి. జరుగుతున్నప్పుడు ఒక శారీరకంగా ఒక బాడీకి టచ్ కావడం వల్ల ఆ పిల్లలు ఒక ఇమోషన్కి వచ్చేస్తారు.
వాళ్ళకి తెలియదు అనమాట. రేపొద్దున నేను ఈయనతోటి ఈ విధంగా శారీరకంగా ఇదైనా రేపొద్దున నాకు ఏం ప్రాబ్లం అవుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుందా, లేకపోతే నాకు ఇంకేమైనా ఇంజూరీ అవుతుందా అదైతే అని తెలియకుండా వాళ్ళు ఆ, తల్లిదండ్రులను అప్పుడు ఎవరు ఏమంటారు అనేది కూడా చూడకుండా వాళ్ళు అందులో ఆ, నిమగ్నం అయిపోతారు. నిమగ్నం అయిపోయి తప్పు జరుగుతుంది అక్కడ. అవును. ఫోర్సబుల్గా జరగకపోయినా ఆ, ఒక ఒక సన్నివేశంలో అది ఫోర్సబుల్గా చేసినట్టే అనేది చట్టం చెప్తుంటుంది అన్నమాట. అంతే కదా. అమ్మాయిని ఎత్తుకపోయి బలవంతంగా చేతులు కాలు కట్టేసి అట్లా చేయడం అనేది అది పోక్సో కిందకి రాదు, అది రేప్ కిందకి రేపు వస్తుంది. కిందకి వస్తుంది. ఈ పోక్సోలో ఏంటంటే మైనర్ అమ్మాయి ఆ, వీడు తెలిసి ఆమెకు తెలియకుండా, ఆమెకు ఆ సన్నివేశం తెలియదు, ఈవెనకేమో అన్నీ తెలిసి ఉంటాయి. ఉంటాయి. చేసినప్పుడు అప్పుడు వాని మీద కేసు అవుతుంది. కేసు అయినప్పుడు ఏమవుతుందంటే అది అనుకోని సన్నివేశంలో కేసు అవుతుంది. ఇప్పుడు అమ్మాయికి సడన్గా సిక్ అయిపోతుంది, తల్లిదండ్రులు చూస్తారు ఏమైంది ఎట్లా అయింది ఏంటంటే అప్పుడు ఒక 2 రోజులు చెప్పకున్నా 3వ రోజుకు 4వ రోజుకు జరుగుతుంది, చెప్తుంది, తల్లికి చెప్తే ఇట్లా అయిందని చెప్పాక అప్పుడు అలా మన సమాజంలో మనం చెప్తే పిల్లకి రేపు పొద్దున పెళ్ళి ఎట్లా అవుతుంది ఏమవుతుంది అనేది కొంచెం తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇక తప్పని పరిస్థితులలో ఏం చేస్తారంటే అన్యాయం జరిగింది కాబట్టి వానికి శిక్ష పడాలి, వాడు ఇట్లా చేసిండు, నమ్మకం ఉంచి ద్రోహం చేసిండు, మనం ఇంటి ముందర నమ్మినాం, అది చేసినాం ఇది చేసినాం అనేది వాళ్ళ లోన ఉన్న ఆవేశంకు పోలీస్ స్టేషన్కి పోతారు, కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్లో ఎట్లుంటుంది అది, పోలీస్ స్టేషన్లో వాడు సేమ్ క్యాస్ట్ ఉండి రేపు పొద్దున పెళ్లి చేసుకుంటామని అన్నా మనం మాట్లాడదామని తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ ఏమైందంటే అమ్మాయిని తల్లిదండ్రులకు దూరంగా ఇంట్లోకించి తీసుకుపోవడం జరుగుతుంది. అంటే ఈ కేసులో భాగంగా కేసు కాకముందు ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇది నెల 2 నెలల ముందే వాళ్ళు శారీరకంగా కలుస్తారు. అవునవును. ఎవరి ఫోర్స్ లేకున్నా అది లేకున్నా వాళ్ళకున్న మిత్రుత్వంతో వాళ్ళకున్న రిలేషన్స్ తోటి కలుస్తారు. కలిసిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు ఇంకోసారి రెండోసారి చేసిన తర్వాత ఇక ఇంట్లో తెలుస్తుంది. తెలిసినాక ఇంట్లో వారిస్తారు, నువ్వు పోవద్దు, బయటకు వెళ్ళొద్దు, చేయొద్దు అనేది ఇబ్బంది పెడితే ఏం చేస్తారు వాళ్ళు, అరే నన్ను ఇట్లా చేస్తున్నారు కదా అని చెప్పి మొత్తమే తల్లిదండ్రులకి దూరంకి తీసుకుపోదాం కదా, నేను వెళ్ళేసి వస్తాను, నన్ను తీసుకుపో, లేకపోతే నువ్వు వెళ్ళేసిరా, నేను బండి తీసుకొని వస్తాను, నువ్వు వెళ్ళేసిరా అని చెప్తారు. చెప్తే అమ్మాయి వచ్చేసి తీసుకొని పోతారు, ఏనో ఆర్య సమాజ్కో వీర సమాజ్కో తీసుకొని పోయి పెళ్లి చేసేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఒక రోజు ఇంటికి రాకపోయేటప్పుడు ఏ తల్లిదండ్రులు అయినా కానీ పోలీస్ స్టేషన్ కంపల్సరీ పోవాల్సింది. ఇప్పుడు ఆర్య సమాజంలో పోవాలన్నా సరే ఫేక్ డాక్యుమెంట్ పెట్టి చేసుకుంటారంట పెళ్ళి. 18 years కంప్లీట్ అయి ఉండాలి కదా. ఆర్య సమాజ్లో 18 years లేకున్నా చేస్తారు అలా పెళ్ళి. అంటే చేయకూడదు కదా. చేయకూడదు కానీ వాళ్ళు చేస్తారు, ఎందుకంటే అమ్మాయి ఉంది, ఆమెకు ఆ జ్ఞానం ఉంది, చేస్తారని చెప్పి చేస్తారు. లేకపోతే ఆర్య సమాజ్ కోకుండా ఒక గుడి కాడ పోయి పుల్లదండలు మార్చుకుంటారు, వీళ్ళే ఫోటో పెట్టేసాక ఏమవుతుందంటే సమాజంలో మాకు ఇది చెడ్డ పేరు వచ్చే కదా అని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులు చేసి వాడిని శిక్ష పడాలని, అమ్మాయి లేకున్నా కానీ వాడు ఉందా లేదా తీసుకపోయిండా ఏం చేసిండు ఎట్లా పోయింది ఎవరి మీద అని దరఖాస్తు ఇస్తారు. ఫస్ట్ దరఖాస్తు ఇస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ 173 కింద బుక్ చేస్తారు. బుక్ చేసి కిడ్నాప్ ఎవరి మీద అనుమానం ఉందంటే పలానా మీద అనుమానం ఉంది, ఏడికి పోయిందంటే స్కూల్కి పోయింది. స్కూల్కి పోతే ఫస్ట్ స్కూల్కి పోలీసు వాళ్ళు వెళ్తారు, వచ్చిందా స్కూల్కు రాలేదా అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. వచ్చింది, గంట ముందు వెళ్ళిపోయింది, పక్క స్టూడెంట్స్ని వాళ్ళని అడిగితే ఒక ఆయన అబ్బాయి వచ్చిండు, ఎక్కిండు, పోయిన రోజు వచ్చి ఆయన అంటే అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా వాని గురించి ఆరా తీస్తారు. ఇలాంటి ఏమన్నా జరిగినాయా? చాలా కేసులు జరిగినాయి. ఒకటి చెప్పండి. ఇది ఒకటి చెవిలలో టంగటూరు విలేజ్లోనే జరిగింది. ఒకటి ఇద్దరు సేమ్ క్యాస్ట్, సేమ్ ఉన్నారు, చిలుకూరు బాలాజీ టెంపుల్కి పోయినారు, పెళ్లి చేసుకున్నారు. 2 రోజులు దాకా వాళ్ళు రాలేదు. రాకపోయేటకల్లా ఏం చేసిరంటే ఇంటి ముందరనే ఉంటారు ఇద్దరు, ఇంటి ముందరనే ఉంటే ఆ అమ్మాయి మైనర్ మైనర్ అంటే ఎంత ఏజ్ ఉండదు? మైనర్ అంటే 17 years ఉంది, 17 years ఎబోనే ఉంది, 2-3 months అంతే, 18 years అంటే ఆమెకు ఇంచుమించు పెళ్లి ఏంటి, సెక్సువల్ అంటే ఏంటిది అవన్నీ కూడా తెలుసు. అంటే కొంతమందికి అమ్మాయిలకి ఏముంటుంది అంటే ఏజ్ పైకి వచ్చినా కానీ ఉండే సర్కమ్స్టాన్సెస్ ప్రాంతాలను బట్టో విలేజ్ రిమోట్లను బట్టి కొంచెం వెనుకబడి ఉంటారు. అదే కొంచెం సిటీ సరౌండింగ్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళు 14, 12, 13, 15 years నుంచి వాళ్ళకి అన్ని తెలుస్తాయి. వాళ్ళు చూసే సినిమాలు కానీ, వాళ్ళు చూసే సమాజం కానీ, వాళ్ళు పోయే పబ్బులు కానీ, వాళ్ళు పోయే అవి. అయితే అక్కడ ఏమైందంటే వాడు తీసుకుపోయాడు, పెళ్లి చేసుకున్నాక ఇటనే తెలిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మళ్ళీ చక్కగా ఇంటికి వచ్చారు.
ఇంటికి వచ్చినాక వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినాక పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి కంప్లైంట్ ప్రకారం వాడిని పట్టుకపోయారు, జైలు వేసారు, కేసు చేశారు. కేసు చేసినాక ఊర్లో సర్పంచ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడి, అరే మీరు సేమ్ క్యాస్ట్, వాళ్ళు సేమ్ క్యాస్ట్, ఇంకా 4 రోజులు 2 నెలలు అయితే మేజర్ అయిపోతుంది, పెళ్లి చేసుకుందాం అది అంటే సరే అన్నారు. కట్నం అన్నారు, మాట్లాడుకున్నారు, అంతా ఖాయం అయిపోయింది. ఇక మీరు అంత మంచిగా నాకు ఎందుకు పొండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోయి మాకు కేసు వద్దు ఏమొద్దు, మేము వాపస్ తీసుకుంటాం, మేము పెళ్లి చేసుకొని ఉన్నాడు, మేము అది వద్దు అని అంటే కూడా అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు చట్టం ఒప్పుకోదు. అంటే ఇందులో లేదు పోక్సోలో లేదు. ఆల్రెడీ ఆమెకు నువ్వు తల్లిదండ్రులు ఒప్పుకున్నా, అవతలోడు చేసుకునేటోడు ఒప్పుకున్నా, మైనర్ అమ్మాయికి అది జరిగింది కాబట్టి కంపల్సరీ అది తీవ్రంగా ఉంది చట్టం కాబట్టి కేసు అయింది. వాడు జైలుకి పోయాడు. జైలుకి పోయిన తర్వాత వాడు 1 నెల రోజులు జైలుకి పోయినాక ఫస్ట్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. మన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు తర్వాత ఎన్ని నెలల వరకు బెయిల్ ఇవ్వద్దండి? ఎన్ని నెలలు బెయిల్ ఇవ్వద్దు, ఇన్ని రోజులు అన్ని రోజులు అని ఏముండదు. అయితే అందులో ఏముంటుంది అంటే మినిమం 14 days రిమాండ్ చేస్తారు. 14 days తర్వాత లోపల మనం బెయిల్కి అప్లికే చేసుకుంటే అందులో రిపోర్ట్స్ రానికనే నీకు లేట్ అవుతుంది. ఎందుకు ఏం రిపోర్ట్స్ రావాలి? ఇప్పుడు మైనర్ అమ్మాయిని ఆయన సెక్సువల్గా ఇది చేసి రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ రావాలంటే అది ఎప్పుడు చాలా రోజుల ఇమ్మీడియట్గా 1-2 రోజుల ముందు అది అయితేనేమో రిపోర్ట్ తొందరగా వస్తుంది. నెల రోజుల కింద 2 నెలల కింద కలిసింది ఉంటుంది. కలిసిందంటే బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోవాలి, డాక్టర్ ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత ఆయన మీద ఉన్న అభియోగం ఉందా లేదా అనేది నిరూపణ అయిన తర్వాత అప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళు రిపోర్ట్స్ చేస్తేనే అప్పుడు మినిమం ఒక 45 days వరకు అయితే బెయిల్ రాదు, ఎంత చిన్న అఫెన్స్లో అయినా మినిమం. అయితే ఆ కేసులో వాడిని 45 రోజులు జైలుకు పంపించారు. పంపించిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఒప్పుకున్న తర్వాత ఆయనకి 45 రోజులు జైలుకు పంపించిన తర్వాత వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటలేరు. అంటే జైలుకి పోయొచ్చండి కాబట్టి పెళ్ళికొద్దు, జైలుకు పంపిస్తారా మీరు, మేము చేసుకుంటామని అన్నాక కూడా జైలుకు పంపిస్తామా అని చెప్పి వాడు పెళ్లికి వచ్చిన తర్వాత రాకముందేమో చేసుకుంటాను, ఒప్పుకోకపోయేటాక ఏం చేస్తారంటే ఎప్పుడైతే వాళ్ళు మా కేసు వద్దు విడ్రా చేయండి మేము చేసుకుంటాం అన్నప్పుడు పోలీస్ వాళ్ళు ఒకవేళ విడ్రా చేసినంటే పెళ్ళి అవుతుండేనేమో. కానీ రేపు పెళ్ళి అయినాక కూడా వాడు నాకు వద్దు అని చెప్పి పంపించినంటే అమ్మాయికి అయితే అన్యాయం జరుగుతుండే. కాబట్టి ఆ కేసులో ఏమైంది, వాడు వద్దన్నాడు. వద్దనేటక్కలు ఏమైంది, కేసే ఇక అని చెప్పి అన్ని ఇట్లా ఎత్తుకపోయిండు, మేనర్ ఉండగా ఇట్లా మోసం చేసిండు, అది చేసిండని ఎవిడెన్స్ తల్లి తండ్రి వాళ్ళు ఇస్తారు కదా. ఇచ్చినాక అదేమైంది, ట్రయల్కి వచ్చింది. ఇక 1 year 2 years తిరిగి ట్రయల్కి వచ్చింది. ట్రయల్కి వచ్చినాక కూడా తల్లిదండ్రి అమ్మాయి గట్టిగా చెప్తుంది. ఇట్లా ఈ కేసులో ఎట్లుంటుంది అంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఉంటాయి కోర్టులో కూడా. అక్యూజ్డ్ని ఒక బట్టల లోపల ఇళ్ళ పెడతారు. అమ్మాయి అడ్వకేట్ జడ్జే ఉంటారు, ఒక బెంచ్ క్లర్క్ ఉంటారు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని చెప్పాలి, అడ్వకేట్కు తెలియాలి, జడ్జికి తెలియాలి. అడ్వకేట్ కూడా అక్యూజ్డ్ తరఫున అడిగే అడ్వకేట్ కూడా ఏ విధంగా అడగాలనేది ఆ చట్టంలో కొంచెం సూక్ష్మంగా కొంచెం లేడీస్కి సపోర్ట్గానే ఉంటుంది అనమాట. ఎట్లా అంటే అట్లా అడగనీకి లేదు. అయితే ఈ కేసులో ఈ దాంట్లో వాడు వచ్చినాక చేసుకునేట ట్రయల్కి వచ్చిన తర్వాత అరే నీకు ఎట్లాగో నువ్వు చేసుకుంటావు, దాంట్లో తప్పేమున్నది, నువ్వు లవ్ చేసినావు, మేజర్ అయిపోయింది, అంత అయిపోయింది, చేసుకుంటే తప్పేమున్నది అన్నాక పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయినాక పిల్లలు కూడా అయినాక ట్రయల్కి వచ్చింది కేసు. ట్రయల్కి వచ్చినాక వీడు ఆమె ఆల్రెడీ వీళ్ళు ఒప్పుకోలేడు, మళ్ళీ పెళ్ళి అయిపోయింది, చూసుకొని పెళ్ళి అయిపోయింది, మేజర్ అయిపోయింది. మేజర్ అయిపోయిన తర్వాత ఇక తప్పలేదు కదా, తప్పలేదు, సంసారమే చేస్తున్నారు, పిల్లలు కూడా పుట్టారు. పుట్టినాక అప్పుడు కేసు ట్రయల్కి వచ్చింది. ట్రయల్కి వచ్చినాక కూడా నువ్వు చేసుకుని ఉండొచ్చు, ఆమెను అమ్మాయిని పిల్లలు అయ్యిండొచ్చు, కానీ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ అఫెన్స్ జరిగిన రోజు ఆయన అయితే మైనరే కదా, కాబట్టి దాని మీద శిక్ష పడుతుంది. శిక్ష పడితే ఎన్ని రోజులు పడవచ్చు? మినిమం గంటల 7 years ఉంటుంది. తర్వాత గ్రీవియస్గా అఫెన్స్ ఉండి ఏమైనా అది చేస్తే ఉరి శిక్ష కూడా ఉంది అందులో. అంత చట్టం 2019లో దాన్ని అమెండ్ చేసిండ్రు. అయితే ఈ కేసులో ఏంటంటే మినిమం ఆమె నువ్వు ఆ రోజు ఇయ్యాలని నువ్వు చేసినావు కానీ ఆ రోజు నువ్వు తప్పే చేసినావు కదా, మైనర్ ఉన్నది కదా అమ్మాయి, తప్పే చేసినావు అని చెప్పి జడ్జి గారు ఆమెకు ఒక 50,000 కాంపన్సేషన్ ఇవ్వమని చెప్పి కాంపన్సేషన్ ఇచ్చి శిక్ష చేయకుండా కాంపన్సేషన్ ఇచ్చారు. ఈవెన్ దో పెళ్లి చేసుకున్నా కానీ అట్లుంటుంది అనమాట పోక్సో యాక్ట్. ఒక్కొక్కసారి ఇవి ఏం చేస్తారంటే వీటిని తప్పుదో పట్టించడానికి వాళ్ళు మేజర్ అయి ఉంటారు, చదువుకొని ఉండరు లేడీస్.
అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది అంగన్వాడీలో కానీ ఆధార్ కార్డు మీద కానీ తప్పు ఉంటుంది. ఇప్పుడు ఫోక్సోతో పాటు మొన్న ఒక పేపర్లో ఒక చదివాను, ఒక ఇన్విజిలేటర్ కేరళలో అనుకుంటా, ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్గా ఇన్విజిలేషన్ చేసినందుకు నన్ను అరెస్ట్ చేసిండు అని చెప్పేసి కేసు పెట్టారు. కేసు పెడితే అప్పుడు జైలు పంపించేశారు. అంటే అందరు కలిసి చూడలేదు అప్పుడు అంతా 20 years బ్యాక్. అది ఉంది. ఉమెన్స్ అగనిస్ట్ ఉమెన్ హరాస్మెంట్ అట్రాసిటీ అనేది ఒకటి ప్రత్యేకంగా ఒక జడ్జిలోనే పెట్టారు, ఫాస్ట్ ట్రాక్ జడ్జిలను. అదే ఆ టైంలో అతను వెళ్ళిండు 32 years తర్వాత అతను నాట్ గిల్టీ అంటే ప్రూవ్ కాలేదనమాట. జనరల్గా ఈ పోక్సో దాంట్లో కానీ ఉమెన్స్ అగనిస్ట్ ఉమెన్స్ ఏదైతే కేసెస్ అవుతుంటాయో అందులో ప్రూవ్ కావు. బెయిల్ అప్పుడే కష్టం ఉంటుంది, కానీ తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ఏవి కూడా ప్రూవ్ చేయలేము మనం. ప్రూవ్ కష్టమే అది. ఇప్పుడు వాడి లైఫ్ అయితే నాశనమే కదా, నాశనం అవుతుంది. ఇప్పుడు అట్లా చాలా మంది ఇప్పుడు అక్కడ భార్యలు ఇడిచిపెడతారు. ఇప్పుడు పెళ్ళి అయినోడు ఉంటే భార్య ఇడిచిపెడతారు. ఒక కేసులో చెవెళ్ళదు కేసులో పెళ్ళి అయింది, ఇంటి పక్కకు వస్తుంటే పోయేటప్పుడు స్కూల్ ఇడిచిపెట్టడం, కాలేజ్ ఇడిచిపెట్టడం జనరల్గా మనం జరుగుతుంటాం. అట్లున్నప్పుడు వైఫ్ కూడా ముందల నుంచే పోతుంటే వస్తుంటే కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. నాకు పెళ్ళి అయింది, నా భార్య పెళ్ళి అయింది అనుకుంటాం, పక్కింటి వాళ్ళు వస్తుంటే పోతుంటే అరే హెల్పే అనుకుంటాం. ఆ విధంగా అయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర తప్పు జరుగుతుంది. తప్పు జరిగినాక ఇట్లా అయిందని తెలిస్తే అమ్మాయి ఇడిచిపెట్టేసింది భర్తని, వాళ్ళకు పిల్లగాడు ఉన్నాడు, ఆ పిల్లగాడి లైఫ్ వేస్టే. అంటే ఆ అమ్మాయితో రోజు డ్రాప్ చేసే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అదే పోక్సో కేసు అవుతుంది. కేసు అయింది కాబట్టి అయింది. కాకపోతే వైఫ్ అనే ఆటోమేటిక్గా నువ్వు ఇట్లా ఉండి పక్కకున్న వాళ్ళను మేము ఇంట్లో ఉన్న వైఫ్ను ఇంత ఇట్లున్నాం కూడా నువ్వు పక్క వాళ్ళ ఇంట్లో వేసినావు అనేది ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆమె డైవర్స్ ఇచ్చింది. డైవర్స్ ఇచ్చినప్పుడు పిల్లగానికి కూడా ఫ్యూచర్ ఏముంటుంది అనేది చూడాలి. అట్లా ఒక కేసు తోటి ఒక 4 కుటుంబాలకు లింక్ ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులకు సమాజంలో వాల్యూస్ పోతాయి, పుట్టిన పిల్లలకు ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ ఖరాబ్ అవుతుంది. మళ్ళీ ఈ పోక్సో కేసు అయిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వేరే ఇంటికి అమ్మాయిని అయితే ఇవ్వాలి కదా, వాళ్ళు వేరే ఇంటికి అమ్మాయిని ఇచ్చేస్తారు ఆల్రెడీ. ఎందుకంటే ఈ కేసు ఒకటే 5-6 ఏళ్ళు నడుస్తుంది. ఇప్పుడు అమ్మాయికి 17 ఏళ్ళప్పుడు ఆ విధమైన కేసు అయినాక నువ్వు కేసు అయిపోయిన దాకా 5-6 ఏళ్ళు నువ్వు ఇంట్లో పెట్టుకోవాలంటే ఏ తల్లిదండ్రులు పెట్టుకో. అయితే ఆ అమ్మాయికి పెళ్లి చేసేస్తారు, మళ్ళీ ఎవరికో వేరే ఊళ్ళకి చెప్తారు. ఇంకోటి ఎంత ఆశ్చర్యం ఏంటంటే ఆ తల్లిదండ్రులు కూడా కొంతమంది ఎవరో ఇట్లా కేసు అయింది మీరు చేసుకోండి లేకపోతే లేదని మొదలు ఇన్ఫార్మ్ చేస్తే వాడు చేసుకుంటాడా లేదా తర్వాత విషయం. అది దాన్ని సపరేట్ చేసి ఏం చేస్తారు, అమ్మాయికి పెళ్లి చేస్తారు, దాచిపెట్టేసి పెళ్లి చేస్తే అమ్మాయి సంసారం నడుస్తుంటుంది, పిల్లలు పుడతారు, అలా నడుస్తుంటుంది. తర్వాత ఈ కేసు 2-3 ఏళ్ళ తర్వాత ట్రయల్కి వస్తుంది. ట్రయల్కి వచ్చినప్పుడు ఆమెకు కోర్టుకు రావాలి. ఆ అబ్బాయి పర్మిషన్ ఇయ్యాడు, ఆమె కోర్టుకు రాదు. పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకొస్తేనే పోక్సో చట్టంలో కంపల్సరీ మైనర్ అమ్మాయి ఎవిడెన్స్ ఇవ్వాలి. ఆమె కోర్టుకు రాదు. అంటే వీళ్ళు తీసుకురావాల్సిందే, పోలీసు వాళ్ళు తీసుకురావాల్సిందే. పోలీసు వాళ్ళు తీసుకురావాల్సిందంటే అప్పుడు చూడు ఏమవుతుంది, పోలీసు వాడు సమన్ ఇస్తాడు అమ్మాయికి. సమన్ ఇస్తే నువ్వు నాకు కేసు ఉన్నదని ఎందుకు చెప్పలేవు, నాకు నీ క్యారెక్టర్ ఇట్లా నాకు మోసం చేసి అది చేసిరని అట్లా కూడా కొంత ఇడిచిపెట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. హస్బెండ్ ఇడిచిపెడతాడు ఇక అప్పుడు మళ్ళీ వాళ్ళు మళ్ళీ కేసులు వేస్తారు. అందుకని ఒక్కోసారి పోక్సో చట్టం చాలా ఒక్కోసారి ఏమైందంటే ఉన్నదాన్ని పోతే ఉన్న కన్నును మనం కన్ను బోడగొట్టుకున్నట్టు ఒక్కోసారి అవుతుంది అనమాట. నా దగ్గర జరిగిన 2 కేసులు ఉన్నాయి. అమ్మాయికి పెళ్లి అయిపోయింది, అబ్బాయి పంపించలేదు మళ్ళీ ఎవిడెన్స్కి. పంపించకపోతే కోర్టులు వారెంట్ ఇచ్చారు, పట్టుకొచ్చినాక ఇక్కడ చెప్పాలనా, నాతోటి అసభ్యంగా బిహేవ్ చేసిండు అది ఇదని చెప్తేనేమో వానికి శిక్ష పడుతుంది. అని శిక్ష పడుతుంది. అయితే వాడు ఇడిచిపెట్టిండు, వీడు ఆదరణ చేసేటట్లేదు. ఇటు తల్లిదండ్రి ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత ముందు పెళ్లి కాకముందు ఇట్లా చేస్తే పెళ్లి అయినాక అట్లా చేస్తే తల్లిదండ్రులు ఆదరించేటట్లేరు, అట్లా అత్తగారు ఆదరించేటట్లేరు. ఇప్పుడు వీని మీద కేసు పెట్టినవని వీడు పగతోటి వీడు ఉంటాడు, ఆ అమ్మాయి ఎట్లా పోవాలి, ఎక్కడ పోవాలి. కాబట్టి చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి అటువంటి వాళ్ళకు.
అసంటప్పుడు ఏం చేయాలంటే చట్టం అనేటోళ్ళు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళకు లాస్ట్లో ఆ కేసులో ఏం జరిగింది లాస్ట్కి అదొకటి ఆ క్యూరియాసిటీ. కేసులో ఏం జరిగిందంటేనంటే ఇక జడ్జి గారు పిలిచి ఏం చేసిర్రు, ఆ భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చేసి అప్పుడు 18 ఇయర్స్ కాకముందు ఏదో జరిగింది ఆమెకు జరుగుతుంటాయి అవన్నీ సమాజంలో, నువ్వు దాన్నే తప్పుగా పట్టుకొని ఈమె తప్పు చేసింది, ఈమెను నాకు వద్దు అని చెప్పి అట్లా చెప్తే నీ మీద కేసు అవుతుంది, మళ్ళీ నిన్ను కూడా నేను చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్తే ఆల్రెడీ ఇక్కడ ఆయన మీద జరిగినందుకు ఆయన కాంపన్సేషన్ ఇప్పించేసి ఇప్పుడు ఆయన మీద కూడా అమ్మాయి నన్ను ఇట్లా చేసిండని చెప్పి అమ్మాయి చెప్పలేదు ఇక. అప్పుడు చెప్పలేదు ఇక, ఎందుకంటే భర్తను కాపాడుకోవాలి కదా, సంసారం కాపాడుకోవాలి. నాకేం జరగలేదు, నేను ఏదో విధంగా పోలీసు వాళ్ళు నాకు ఇట్లా రాసుకున్నారు అని చెప్పేస్తే, అయినా కానీ మైనర్ ఉన్నప్పుడు ఆయన చేసిన టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆయనకు 5-10 లక్షల కాంపన్సేషన్ అమ్మాయికి ఇవ్వమని చెప్పి కాంపన్సేషన్ ఇచ్చి అప్పుడు వాళ్ళను విడిపోకుండా వీళ్ళను ఇది చేయకుండా అట్లా చేసిర్రు అనమాట. అట్లా ఈ పోక్సో యాక్ట్లో జనరల్గా శిక్ష పడే దాకైతే కేసులు బెయిల్ అప్పుడే ఇబ్బంది పెడతారు, కానీ తర్వాత నీకు శిక్ష పడి, ఎందుకంటే అప్పటి వరకు ఆ అమ్మాయి ఉండదు కదా, ఎవరినెవరు చేసుకోవాలి. తర్వాత ఈ అబ్బాయి కూడా శిక్ష ప్రూవ్ అయితే ఉన్న సంసారం నాశనం అవుతుంది. అంటే అది నాశనమైనా పర్లేదు, వాడు తప్పు చేసిండు, అది వేరే విషయం, అది చట్టంలో ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళకు ఇక్కడ ఒక లేడీకి కూడా అన్యాయం జరుగుతుంటుంది. ఇక్కడ ఏదో ఒకసారి ఏదో 2 సార్లు వచ్చిన దానికో పోయిన దానికో నిజంగా కూడా ఫోర్సబుల్గా ఈ సమాజంలో చేస్తారంటే ఎవడో ఒక్కడు ఇద్దడు ఆ విధమైన దాన్ని చేసి మొత్తం మగ సమాజాన్ని కూడా చెడపేరు తెస్తారు పోక్సో దాంట్లో. కాబట్టి పోక్సో చట్టం పర్వాలేదు, బాగానే ఉంది, కానీ దాన్ని చాలా మిస్యూజ్ చేస్తారు. ఇంతకుముందు 498 అట్లా ఎట్లయితే మిస్యూజ్ అవుతుందో, ఈ పోక్సో చట్టము SC ST ఎట్లయితే మిస్యూజ్ అయిందో ఇంతకుముందు, ఇప్పుడు కూడా పోక్సో చట్టం అట్లే మిస్యూజ్ చేస్తారు మొత్తం. ఇప్పుడు 498 అంటే అదొక కేసు, అంటే అందరికీ చట్టం గురించి పూర్తి అవేర్నెస్ ఉంది. అంటే దానిలో ఎలాంటి లొసుకులు ఉన్నాయి, దాని మీద సీరియస్నెస్ పోయింది. 498 అంటే 490 బెటర్గా ఏం చేస్తారో చూద్దాంలే అనే కాడికి వచ్చేసింది. ఎన్నో కేసులు చూస్తుంటాం కోర్టు ధిక్కారపు కేసులు అని అంటారు కదా, అలాంటి కేసులు ఎలా ఉంటాయి? అంటే కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి, అసలు ఎలాంటి కేసులు వస్తాయి వాటిలలో? కంటెంట్ ఆఫ్ కోర్ట్స్ అంటే ఒక కక్షిదారు కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొస్తాడు. అది ఒక MRO కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక RDO కానీ, ఒక పోలీస్ అధికారి కానీ ఇంప్లిమెంట్ చేయాలి అది ఆర్డర్. ఎందుకంటే ఆయనకు అన్యాయం జరిగింది, వాళ్ళు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను చేయని నేరానికి నన్ను అరెస్ట్ చేయడము లేకపోతే నా భూమిని వానికి వేరే వాళ్ళకు మార్పిడి చేయడము జరిగింది. కాబట్టి నాకు న్యాయం చేయ విధంగా నేను అప్లికేషన్ పెడితే దాన్ని తిరస్కరించారు. నాకు వచ్చే రిలీఫ్ను వాళ్ళు నాకు ఇవ్వకుండా అన్యాయంగా ఒక మాట విని పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వానికి ఫేవర్ చేసిర్రు అనేది కోర్టుకు పోతారు. జనరల్గా కోర్టుకు పోతే కోర్టు దాన్ని పరిశీలించి ఈయన డాక్యుమెంట్స్ పరిశీలించి ఈయనకు అది ఇవ్వాల్సిన రిలీఫే ఇవ్వండి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తారు. జనరల్గా ఏంటంటే ఒక పార్టిషన్ సూట్ ఉంటుంది. పార్టిషన్ సూట్లో తండ్రి పేరు మీద ప్రాపర్టీ ఉంటుంది, తండ్రి చనిపోతాడు, కొడుకు పేరు మీదకి మారుతుంది, MRO గారు సక్సెషన్ చేస్తారు. కానీ ఇండైరెక్ట్గా బిడ్డకు కూడా రైట్ ఉంటుంది అందులో చట్టం ప్రకారం. 2005 మొన్న హిందూ సక్సెషన్ యాక్ట్ వచ్చింది, అంతకుముందు 1964 యాక్ట్ కూడా ఉంది. అయితే బిడ్డ పేరు ఎక్కడ కూడా పానీలలో ఉండదు, పాస్బుక్లలో ఉండదు. ఆమె కోర్టుకు పోతుంది, ఈ భూమిలో నాకు మా తాత సంపాదించిన భూమి, మా నాన్న సంపాదించిన భూమి, మా నాన్న లేడు మా తాత లేడు, ఇది నాకు సగం ఇస్తా రావాల్సిందే. మా MRO దగ్గర ఆయన మిస్రిప్రజెంట్ చేసి ఆయన ఒక్కడే పట్టా చేసుకున్నాడు, ఆయన వేరే వాళ్ళకి అమ్మబోతున్నాడు, ఇలా అమ్మకుండా నాకు ఆర్డర్ ఇవ్వండి అని కోర్టుకోతుంది. కోర్టు చూస్తుంది, అవును ఇది వాస్తవమే, ఆయమ్మ కూడా ఇస్తా షేర్ రావాల్సిందే. అప్పటి వరకు MRO గారికి ఈ భూమిని అన్యాక్రాంతం చేయొద్దు అని ఒక ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇస్తే ఆమె పోయి ఏం చేస్తుంది, నాకు కోర్టు ఇట్లా ఆర్డర్ ఇచ్చింది, ఆ భూమిని ఎవరికి అమలు చేయొద్దు, అమ్మొద్దు, చేయొద్దు, ఎంటర్టైన్ చేయొద్దు అని ఒక అప్లికేషన్ పెడతాడు. పెడితే MRO ఏం చేస్తాడు, దాన్ని కింద ఆయనకు ఫార్వర్డ్ చేసి దీన్ని నోట్ చేయమని చెప్తాడు. నోట్ చేయొచ్చు, ఒకవేళ కింద ఆయన నోట్ చేయకపోవచ్చు. తర్వాత ఈయన మేనేజ్ చేయొచ్చు, ఎవరైతే అన్న ఉన్నాడో ఆయన పోయి ఏం చేశాడు, ఎవరికో వేరే వాళ్ళకు దాన్ని అమ్మేస్తాడు. అమ్మేసినప్పుడు భూమి వెళ్ళిపోతే ఇప్పుడు కోర్టుకు పోయినా ఆర్డర్ ఉండగా నేను MROకి ఇన్ఫార్మ్ చేయంగా ఆయన MRO గారు కావాలని కుమ్మక్కయి
వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన ప్రాపర్టీ అని చెప్పి ఆమె కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వేస్తుంది అనమాట. వేసినప్పుడు ఎంఆర్ఓకు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చినప్పుడు నీకు ఇచ్చిన ఆమె కోర్టు ఆర్డర్ను మీకు తెలిపినప్పుడు ఆ రోజు ప్రాపర్టీ మారలేదు, నీవు తీసుకున్నావు, నీవు దాంట్లో ఎంట్రీ చేసుకునే బాధ్యత నీది, నువ్వు చేసుకోలేవు. ప్రాపర్టీ నువ్వు వేరే వాళ్ళకి అమ్మినావు, ట్రాన్స్ఫర్ చేసినావు, కాబట్టి నీ మీద కంటెంప్ట్ లేచారు, ఏం చెప్తావు అని చెప్పి ఆయనకు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇస్తే ఆయన ఖచ్చితంగా దాన్ని చేయాల్సిందే. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఆయన కంటెంప్ట్ చేయకపోతే ఆ ప్రాపర్టీని మళ్ళీ ఎవరికైతే రిజిస్టర్ చేశారో దాన్ని క్యాన్సిల్ చేయాలి. అవును, క్యాన్సిల్ చేసే అధికారం రిజిస్టర్ చేయలేని అధికారం మళ్ళీ ఎంఆర్ఓకి లేదు, మళ్ళీ కోర్టుకి రావాలి. కాబట్టి కోర్టు ఆర్డర్ ఇచ్చింది కూడా ఇంప్లిమెంటేషన్ చేయనప్పుడు ఎంఆర్ఓకు కంటెంప్ట్ కింద వచ్చినప్పుడు ఎంఆర్ఓకు శిక్ష వేయడం కానీ లేకపోతే ఆయన సస్పెండ్ చేయడం కానీ అటువంటివి జరుగుతుంటాయి. దీన్ని కంటెంప్ట్ అంటారు. అదే కాకుండా ఒక అన్యాయమైన కేసు పోలీసు వాళ్ళు ఒకసారి రిజిస్టర్ చేస్తారు. ఒకసారి అంటే ఎట్లాంటి కేసులు అండి? ఇప్పుడు పోత దొంగతనం అయిందంటారు, ఈ పక్కింటి ఆయన మీద దొంగతనం ఎన్నో ఓడగొట్టుకుంటుంది, పక్కింటి వాళ్ళ మీద అనుమానం ఉన్నది, ఈయననే దొంగతనం చేసిండు అది ఇదని అంటారు, ఇస్తారు. ఇచ్చినాక జర పొలిటికల్గా ఎవరో ఎమ్మెల్యేతోటో చెప్పించుకుంటారు, ఆయననే చేసిన. ఇట్లాంటి కేసులు ఏమైనా ఉంటే ఒకటి చాలా చెప్పండి, ఒకటే ఒక ఇన్సిడెంట్ చెప్పండి అంతే. ఒక దాంట్లో ఏమైంది, మొయినాబాద్లో ఒక దాంట్లో చైన్ కాడ ఊకే సతాయిస్తున్నాయి అనమాట, పొలం కాడ సతాయిస్తే ఏం చేసిండు, జర అవతల ఆయన ఏం చేసిండు, ఈయన ఎట్లైనా వీని మీద కేసు చేయాలి, అది చేయాలని చెప్పి ఒక కోడిని తీసుకొచ్చి ఆడ ఉరం కాడ కోడిని కోసేసి రక్తం అంతా దాన్ని ఇట్లా చేసేసి ఆయన బట్టలు గిట్టలు అంతా చేసేసి ఒక 4 రోజులు ఎక్కడో రాకుంటే వెళ్ళిపోయాడు. అంటే అతని మీద అతను వేసుకొని ఆడంతా జల్లేసిండు రక్తం గీతం అంతా, ఆయన బట్టల మీద అది జల్లేసి బట్టలు అది ఇడిచేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే భార్య తండ్రి వీళ్ళంతా పోయి ఏం చేశారు, కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్. అంతకుముందు 2 రోజుల ముందు నేను చంపుతా, నేను చేస్తా, ఇక నేను చూసుకుందాం అది అని చెప్పి షేన్ కాడ కొట్లాడారు. కొట్లాడితే పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఈయన మీద కేసు రిజిస్టర్ చేశారు. కేసు ఎవరి మీద, ఇక వీళ్ళే చేసారు, నా భర్తను చంపినరు, ఇక ఇదంతా అయింది, వాడిని బట్టలు ఇడిపేసారు, వాడిని ఏడ చేసారు తెలియదు, ఏం చేసారో తెలియదు. 2 రోజులు అయింది, 4 రోజులు అయింది, 5 రోజులు అయింది, అంతా అయిపోయింది. పోలీసు వాళ్ళు ఏం చేశారు, మనిషి లేడు, రక్తం ఉన్నది, బట్టలు ఉన్నాయి, ఏం చేయాలి, కేసు అయితే రిజిస్టర్ చేసి వీళ్ళని పలానా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, వాళ్ళను ఇంటరాగేట్ చేసారు. వాళ్ళు ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు భయానికి, దెబ్బల భయానికి, దాని భయానికి మొదలు మేము చేయలేదన్నారు. తర్వాత భయానికి తప్పని పరిస్థితుల్లో ఏడేసిర్రా, ఎక్కడేసిర్రా, ఏం చేసిర్రా, నడుండ్రా ఏడ అంటే ఏ షెల్టర్ వేసిండ్రు, ఆ షెల్టర్ వేసిర్రా అంటే నీ అమ్మ ఏదైనా దెబ్బల భయానికి తప్పుతుందని చెప్పి గిన్నెలు వేసిండ్రారంటే అవును గండిపేటలు వేసినామని చెప్పారు. గండిపేటలు వేసినామని చెప్తే గండిపేటలో పోయి వాళ్ళు గాలాలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి శవాన్ని అది తీస్తే ఏదో పాత శవం వెళ్ళింది. ఇతంది కాదు, మళ్ళీ ఇతంది కాదు, శవం కూడా పలానులదని చెప్పి గుర్తుపెట్టలేము. వేసినామన్నారు, అది వేసినామన్నారు, సరే శవం వెళ్ళింది, అప్పటికే 15 రోజులు అయింది, అది బొక్కలో ఇకలో వెళ్ళినాయి, ఇక గద్దె శవం అనుకొని వీళ్ళ మీద కేసు చేసారు, జైలుకు పంపారు, జైలుకు పోయారు. జైలుకు పోయినాక నెల అయింది, వీళ్ళకి బెయిల్ రాలేదు, ఇక పంచనామా చేసారు, అన్ని చేసారు, పోయింది. పోయిన తర్వాత బెయిల్కి పెట్టుకున్నారు. బెయిల్ పెట్టుకుంటే వాడు ఇక 45 రోజులు 50 రోజులకు బెయిల్ కూడా రాలేదు. బెయిల్ రాలేదు, వచ్చింది కోర్టు కుదురు, వాడిని విపరీతమైన టార్చర్ పెట్టారు. ఎందుకంటే వాని దగ్గర చేసినామని చెప్పడానికి వాడు చేయలేడు. అవును, వాళ్ళు చేయలేరు, ఒప్పియాలి, కంపల్సరీ ఒప్పిస్తే పోలీసు వాళ్ళకి ఏంటంటే మర్డర్ కేసులో ఏదో ఒకటి అయితే కానీ మర్డర్ కేసు చేయలేము. మనిషి అన్న ఉండాలి, శవం ఉండాలి. శవం ఒకటి ఏదో దొరికింది లక్కీలో అది ఏముందో తెలియదు, ఇదే అనుకున్నారు, పోయినరు, చేసిర్రు, అయిపోయినా కేసు నడుస్తూ ఉంది, వాడు తిరుగుతూ ఉన్నాడు కోర్టుకు. పాపం వాడు మెల్లగా 2-3 నెలల తర్వాత మళ్ళీ మెల్లగా వచ్చినాడు. వచ్చేటకల్లా అప్పుడు వీళ్ళంతా పోయి హ్యూమన్ రైట్స్కు పోయి అది పోయి ఇది పోయి వీని మీద లేని మీద ఇట్లా పోలీసులు ఇట్లా చెప్పించారు అని చెప్తే వాళ్ళు హ్యూమన్ రైట్స్లో కేసు వేసి అది చేసి ఇప్పుడు వస్తే అప్పుడు పోలీస్ ఆఫీసర్, ఏసీపీ, సిఐ అందరు సస్పెండ్ అయ్యారు. ఏడు చేసిన పనికి వాళ్ళు తప్పు ఇన్వెస్టిగేషన్ చేసారు, తప్పు ఇన్వెస్టిగేషన్, కానీ ఇతను చేసిన పనికే కదా, ఇతను చేసిన పనికి ఏమైందంటే వాడు నేను ఇట్లా పని మీద పోయినా, బొంబాయి పోయినా, మేస్త్రి పనికి పోయినా, అది పోయినా ఇది పోయినా చెప్పలేదు అది అని వాడు అన్నాడు.
ఇక వాడిని కూడా ఏం చేసేటట్లేదు. అవును. అయితే ఆడ ఏమున్నా ఆఖరి చూస్తే అది ఆ బట్టలది ఆడ కోడి ఇది రక్తం అది ఇది అని చెప్పి తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి తేల్చిర్రు. అప్పుడు వీడైతే మొత్తం సఫర్ అయ్యిండు. వీడు అక్యూజ్డ్ ఎవడైతే జైలుకు పోయిండో వానికి నడవరాకుండా కొట్టిర్రు, వానికి హెల్త్ పాడైంది అని చేసిర్రు. అప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు వీళ్ళని సస్పెండ్ చేసుకుంటూ మళ్ళీ వీనికి కాంపన్సేషన్ ఎవరికైతే అక్యూజ్డ్ మీద అనవసరమైన మీద ఒక నిరాపరాధి మీద ఒక కేసు పెట్టిర్రు అని చెప్పి అప్పుడు వానికి కాంపన్సేషన్ 4-5 లక్షలు ఎస్సీ కమిషన్ నుంచి 4-5 లక్షలు ఇచ్చారు. అప్పుడు ఎస్సీ అయిండు. అయితే అప్పుడు కుల సంఘాలన్నీ కూడా ఒకటే అయింది. ఎస్సీ అయ్యారు కాబట్టి ఎస్సీ మీద ఇట్లా చేస్తారా మీరు కేసు, అదే ఇంకా ఓసీ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద అయితే ఇట్లా చేస్తుండ్రా అనేది అక్కడ వచ్చింది అనమాట. అయితే ఒక్కొక్కసారి చట్టాన్ని ఏదో సినిమా వెంకటేష్ సినిమా ఉంది చూడు, అట్లా లేని దాన్ని కూడా ఒక్కోసారి జరుగుతుంటది. పోలీసు వాళ్ళే తప్పేం కాదు, పోలీసు వాళ్ళు వీని మీద కేసు చేయాలని వాళ్ళకేముంటది, ఇట్లా కొట్టొద్దంటారు, కొట్టడం తప్పు కదా. కొట్టొద్దంటానంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అట్లా చెప్పకపోయా వానికి ఎట్లా చేయాలి. ఇప్పుడు పోలీసు అంటే భయం అని లేకపోయా. ఇప్పుడు వీడి మీద వాడిని ఫుల్గా దరఖాస్తు ఇచ్చిరి, వీడే చంపిండని దరఖాస్తు ఇచ్చిరి. అక్కడ కనిపించబట్టే, రక్తం కనిపించబట్టే, బట్టలు కనిపించబట్టే, ప్రైమా ఫేసి వాడు చెప్పబట్టే వీడే అని చెప్పి కంపల్సరీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ఎవరిని చేయాలి, వీనే చేయాలి. మరి ఎక్కడ పోయిండు, వాడు ఏం పోయిండు, ఏం చేసిండంటే వాడు తిక్కగా చెప్తే ఒకసారి కొట్టాల్సి వస్తుంది. కొడితే ఏమైందంటే కొట్టిన భయానికి వాడు ఎందుకు దెబ్బలు తినాలని చెప్పి వాడు ఏదో ఒకటి చెప్పుకుంటాడు. చెప్పినప్పుడు అది తేలిండు. కాబట్టి అప్పుడు వీని మీద మళ్ళీ ఏం చేసేది తెలుసా, వీని ఈ విధంగా ఇట్లా తప్పుడు కేసు పెట్టినామని చెప్పి వాని మీద 506 కింద 107 కింద కేసు పెట్టి వాని మీద కేసు పెట్టిరు. ఇప్పుడు వాడు కొట్టుకోయిండు, వాడు తిరిగిండు, వానికి శిక్ష పడ్డది. ఎందుకంటే వాడు తప్పు చేసినట్టు ఆడ ప్రూవ్ అవుతుంది కదా, చేసిండు సెక్షన్ అని చెప్పి. అట్లా ఒక్కోసారి చట్టంతో చెలగాట మాడితే అన్యాయము కానూనికి అన్యాయం అవుతుంది. న్యాయం వాడు మామూలుకి, ఇప్పుడు వాడు మామూలుగా ఉన్నోడికి వానికి శిక్ష పోలీస్ స్టేషన్ పోయా, జైలుకి పోయా, దెబ్బలు తినే, వీడు కూర్చొని చేసినందుకు వీడు తర్వాతనైనా మెల్లగా అయినా సరే జైలుకి పోయిండు. కానీ 2 కుటుంబాలు నష్టపోయినాయి. ఈ మధ్యలో అక్కడ గండిపేటలో దొరికిన శవం ఎవరిది మరి? అది ఎవరిదో, అది అనామకులది, ఎవరో ఓడిండు దుంకిండు, వాడు ఎవడు కంప్లైంట్ లేనిది ఎవరిదో మస్తు అట్లా దుంకిటోళ్ళు చేసేటోళ్ళు ఉంటారు కదా, అన్నోన్ బాడీస్ చాలా మంది ఎవరో కంప్లైంట్ ఇస్తేనే బయటకు వస్తారు, లేకపోతే రారు. 4 రోజులు 5 రోజుల తర్వాత నువ్వు ఎవరిది అనేది గుర్తుపట్టలేము మనం శవాన్ని. అట్లా అవుతుంది. ఇంకొకసారి నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లో ఒకసారి ఏమైందంటే, ఓ మర్డర్ కేసులో వెపన్స్ని రికవర్ చేస్తారు. రికవర్ చేస్తే మామూలు ఇలా బంధువులను కానీ ఊరోళ్ళని కానీ సాక్ష్యంగా పెడితే ఏమైందంటే, వాళ్ళు తర్వాత చెప్పారో ట్రయల్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, పోలీసులు ఏం చేస్తారంటే, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక కవర్ కాలను కానీ లేకపోతే విఆర్ఓలను కానీ వాళ్ళ ముందర రికవరీ చేస్తారనమాట. అయితే జనరల్గా రికవరీ చేస్తే వాళ్ళని దోలుకొచ్చి రికవరీ చేస్తేనేమో ఓకే, మరి మనం పోయినాం మా ముందర ఇది తీసుకొచ్చి చేశారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే, ఎంఆర్ఓ గారు చెప్తారు, వీళ్ళు సంతకం పెడతారు, ఏనో తెస్తారు, వెపన్స్ తెస్తారు, పలానా ఇంట్లో రికవరీ చేసినట్టు అని అక్యూజ్డ్ ఇంట్లోనో లేకపోతే ఇంకేమో దాపెట్టింతానో ఏమన్నా తీసుకొచ్చినట్టు పంచనామా ఉంటుంది. అయితే వీళ్ళు తర్వాత కేసు అయిపోయినాక 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో కోర్టుకు రావాల్సి వస్తుంది. కోర్టుకు రావాల్సి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు, విఆర్ఓ పోయి వాడు ఏం చేస్తాడు, ఆర్ఐ అవుతాడు, లేకపోతే ఎంఆర్ఓ అవుతాడు. అయిపోయిన తర్వాత కొంచెం అవగాహన ఉన్నోడు, చట్టం అంటే ఏంటిది అవగాహన, మనము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి మన పేరు రాసిర్రు అని అవగాహన ఉంటే అని ఎట్లుంటే అట్లా చెప్తాడు. ఒకడోడు ఏం చేస్తాడంటే, నేను చేయని దాన్ని నేనేందుకు చెప్పాలి, నా ముందర వాడు ఏం చేయలేడు అని చెప్పి, నా ముందర ఏమి ఎవడు తేలేడు, వాడు కత్తి తేలేడు, వీడేం తీసుకోలేడు, నా ముందర పోలీసు వాళ్ళు ఏం అడగలేరు, నేనేం చేయలేదు, సంతకం పెట్టమంటే పెట్టినా అని చెప్తాడు. అంటే వానికి ఏం చేస్తా అంటే, చట్టం అంటే అవగాహన తెలియదు. నేను నా సంతకం ఎట్లా అంటే అట్లా పెడతావా, పెడితే నేను ఇట్లా చెప్తే నాకు ఏమవుతుంది, కోర్టు నన్ను ఏం అడుగుతుంది, నన్ను ఏం శిక్ష వేస్తుంది అని తెలియదు. తెలియక వాడు చెప్పేది న్యాయమే యాక్చువల్గా, పోలీసు వాడు ఏం అడగడు, సంతకం పెట్టరా అంటే పెడతాడు. అప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ఈ మర్డర్ కేసు అయింది, వాని దగ్గర మేము వెపన్స్ తీసుకుంటున్నాం అని చెప్తారు. అప్పుడు వాడు అంతే చెప్తాడు, అవును ఏనో కత్తితోటి ఒడిచిండు అని చెప్పారు, సంతకం పెట్టరు మా ముందర అంటే పెట్టినాం, కానీ వీడు ఆ ఇంట్లోకి వెళ్ళి తేలేడు, వీడు ఒప్పుకోలేడు, నేనే తెచ్చినా నేనే చంపినా అని చెప్పేది, నా ముందర ఏం రాయలేదు, నా ముందర ఏం అడగలేదు అని చెప్తాడు.
చెప్తే అప్పుడు జడ్జి ఒక పరిపక్వత ఉన్న జడ్జి అయితే ఏమవుతుందంటే సరే ఇదంతా మిస్కమ్యూనికేషన్ గ్యాప్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోలీసు వాళ్ళు వీళ్ళకి చెప్పకపోవడం అనేది అనుకుంటాడు. అదే అవగాహన ఒక ఆయన కూడా ఎందుకు ఒక పోలీసు వాడే కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదేమో, రికవరీ చేసినప్పుడు వీళ్ళ ముందర చేయలేదేమో అనేది కూడా ఇప్పుడు జడ్జి అనేది అన్ని న్యాయ నిర్ధారణ చేయాలి కదా. పోలీస్ అయినా చేయకుండొచ్చు, కావాలనే ఫాల్స్ కేసు పెట్టిండొచ్చు అనేది కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అట్లా అటువంటి పరిణామంలో ఏమైందంటే ఈ ఎంప్లాయ్ అనేట ఆయన అక్యూజ్డ్కి సహకరిస్తున్నాడు అని ఒక ఒపీనియన్కి వస్తాడు జడ్జి. వచ్చి ఉన్నదాన్ని కూడా లేనట్టు చెప్తున్నాడు. ఆ రోజు ఈయన ముందరనే పంచనామా అయ్యి వీని ముందరనే వాడు వెపన్స్ రికవరీ చేసినా కానీ వీడు ఎలా వీనికి మనకు వానికి కోఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి కోర్టుకు అబద్ధం సాక్ష్యం చెప్తున్నాడు అనేది ఒక చాలా పెద్ద కేసు అవుతుంది. మళ్ళీ వచ్చింది అనుకో. అట్లా వచ్చి ఆ కేసులో వాడు ఎంప్లాయ్ కాబట్టి వానికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసేసి నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పినావు అని చెప్పి 107 కింద వాని మీద కేసు పెట్టిండు. ఎఫ్ఐఆర్ జరిగింది. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిండు, వాడు సస్పెండ్ అయ్యిండు, ఉద్యోగం పోయింది. ఓకే. మళ్ళీ వాడు పోయి మళ్ళీ కేసు వేసుకొని హైకోర్టులో రిట్ వేసుకొని అపాలజీ చెప్పేసి నాకు తెలియకుండా ఇట్లా చేసిండ్రు పోలీసు వాళ్ళు, నాకు తెలియదు, నాకు వచ్చినప్పుడు కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, పీపీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది ఇది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ వాని ఇంక్రిమెంట్స్ కట్ అయినాయి, వానికి ఉద్యోగం 4-5 ఏళ్ళ ఉద్యోగం వెనుకబడ్డాడు. అట్లా ఉద్యోగాలు కూడా పోతాయి. ఓసారి చట్టం మీద అవగాహన లేకపోవడము, కిందున్న వ్యక్తులు నువ్వు కోర్టుకు వచ్చినావు ఇది చెప్పాలని చెప్తే వాడు అర్థం చేసుకోకపోవడము, ఇవన్నిటి వల్ల కూడా ఓసారి రాంగ్ అబద్ధం సాక్ష్యం చెప్పినట్టు నిర్ధారణకు వస్తుంది. తర్వాత ఎంఆర్ఓ చేయాల్సిన పని చేయకపోవడం వల్ల వాడు రొటీన్గా తీసుకొని దాన్ని ఎంట్రీ చేసుకోకుండా రిజిస్టర్ను ఎంటర్టైన్ చేసినందుకు వాని ప్రాపర్టీ వానికి చేంజ్ కావడం వల్ల వీడు ప్రాపర్టీ నష్టపోతాడు, వాడు ఉద్యోగం పోతుంది, రెండు కూడా పోతుంది. అట్లా ఆ విధంగా అవుతుంది. తర్వాత ఇంకా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సహవాస దోషం అనేది ఉంటుంది. వాడు పోతే ఏం చేస్తాడు, వాడు మర్డర్ చేస్తాడు. మర్డర్ చేసి వాడు నీకేం తెలియదు, వాడిని ఇంటికి వచ్చేస్తాడు. వాడు షెల్టర్ కన్నా వస్తాడు, లేకపోతే నీతో సాయం అన్న అవుతుంది అంటాడు, అడ్వకేట్ అన్న మాట్లాడతా అనుకుంటావు, లేకపోతే ఇంకో ఏదన్నా పోలీసు వాళ్ళకన్నా ఏదన్నా చెప్తాడేమో ఇడిపిస్తాడేమో అనే ఉద్దేశంతో వస్తాడు. మనోడే ఉంటాడు, అల్లుడో రిలేషన్ అయి ఉంటాడు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే వాడు చేసినోడు వచ్చి మనకు చెప్పాడు. చెప్తే మనం ఏం చేస్తాము, పోలీసు అనుకో మనం చేసి ఇట్లా చేసిండు ఇట్లా వచ్చిండు అని చెప్తే పోలీస్ ఆయన కూడా తెలిసిన మంచిగా చట్టం తెలిసినోడు ఉంటే నాకు సహకరిస్తున్నాడు అనేది ఉంటేనేమో సగవంగా చేస్తాడు. అయితే పోలీసు వాడు ఏం చేస్తాడంటే వాడు చంపి నీ ఇంటికి ఎందుకు వచ్చిండు, నువ్వే చంపమన్నావు కాబట్టి నీ దగ్గరకు వచ్చిండు, నువ్వు కూడా దాంట్లో సహకరించినావు కాబట్టి నీ మీద కూడా కేసు చేస్తా అంటాడు. ఇట్లా మా దాంట్లో మా రిలేషన్ మీద ఒక ఆయన మీద కేసు అయ్యింది. అసలు ఆయనకు సంబంధం లేదు, అసలు ఆయనకి ఎవరో తెలియదు, ఆ ఊర్లో చేసిండు, దూరం చుట్టాము, ఈయన ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే ఈయన A14గా 5-6 మందిని పెట్టి ఆఖరి ఈయనను కూడా ఇన్వాల్వ్ చేసిండు. ఇన్వాల్వ్ చేస్తే పాపం ఆయన హైకోర్టు పోయిండు, దానిలో క్వాష్ కేనికి పోయిండు, అది పోయిండు, కానీ హైకోర్టు కూడా క్వాష్ మర్డర్ కేసులో చేయలేదు. ఆయన 4-5 ఏళ్ళు తిరిగి ఆఖరి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు ఆయన. ఓసారి అట్లా జరుగుతుంటాయి. చట్టం అనేది ఓసారి కూడా న్యాయానికి కూడా సహకరించదు, ఒక్కోసారి అన్యాయానికి కూడా అవుతుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం అడ్వకేట్లు అన్యాయం జరిగిన వాళ్ళ తరపు నుంచి మాట్లాడుతుంటారు, అది మామూలుగా కోర్టులో చూస్తూ ఉంటాము. అయితే అడ్వకేటే తప్పు చేస్తే అడ్వకేట్ మీద ఎక్కడ ఫిర్యాదు చేయాలి అంటే అతని మీద కంప్లైంట్ చేయాలనుకోండి, ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, అలాంటి కేసెస్ నిజంగా విన్ అవుతాయా? అయితే అడ్వకేట్ మీద 2 రకాల కేసులు వస్తుంది. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆయన తప్పి చేయాల్సింది చేయకుండా ఒక క్లయింట్కి అన్యాయం చేస్తే దానికి ఏం చేయాలంటే బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఎట్లా ఇస్తామండి? రొటీన్గానే బార్ కౌన్సిల్ అనే ఒక వింగ్ ఉంటుంది హైకోర్టులో. ప్రమాణ స్వీకారం బార్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం అడ్వకేట్గా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే ఆయనకు ఒక రూల్స్ ఉంటాయి అన్నమాట, ఎథిక్స్ ఉంటాయి. ఫీజు ఎట్లా తీసుకోవాలి, లేకపోతే క్లయింట్కి ఎట్లా మనము ప్రాక్టీస్లో మనం ఏమి ఎథిక్స్ పాటించాలి. ఇప్పుడు ఒక భూమి ఉంటుంది, భూమిలో క్లయింట్ తరఫున క్లయింట్ లేకుండా కూడా ఆయన సంతకం పెట్టి ప్రాపర్టీని చేంజ్ చేయడం, లేకపోతే క్లయింట్ తోటి అగ్రిమెంట్ చేసుకొని ఆయన భూమిని రిజిస్టర్ చేసుకోవడం, తెలియకుండా అన్యాయం చేయడం, క్లయింట్కు తెలియకుండా ఆయన ప్రాపర్టీని
లేకపోతే ఆయనకు అన్యాయం జరిగింది, లేకపోతే ఆయనకు చేయాల్సిన న్యాయం జరగలేదు అనుకుంటే ఆయన క్లయింట్ అడ్వకేట్ మీద బార్ కౌన్సిల్లో ఇట్లా నాకు ప్రొఫెషనల్గా ఆయన న్యాయం చేయలేదని చెప్పి చేస్తే ఏం చేస్తా అంటే విచారణ జరిపి ఈయన అడ్వకేట్గా ఎథిక్స్ను చేసిండా, ఆయనకు అన్యాయం చేసిండా అనేది నిర్ధారణ చేసి అడ్వకేట్ను సస్పెండ్ చేస్తారు. అంటే ఎన్ని డేస్ ఎంత టైంలో? అంటే మినిమము 2 months ఉంటుంది, తర్వాత మ్యాక్సిమం 6 years ఉంటుంది, 3 years ఉంటుంది. దాన్ని బట్టి గ్రీవియన్సెస్ని బట్టి అది ఒకటి అడ్వకేట్ చేసిన దాని మీద ఉంటుంది. అడ్వకేటే నిజంగా ఏదైనా క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యి కేసు తోటి సంబంధం లేకుండా ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే ఇంటికాడ పోత భూమి కాడ ఆయన సొంతం భూమి కాడ కొట్లాట జరుగుతుంది, లేకపోతే ఆయన ఫీజు తీసుకున్నప్పుడు అవతలోనికి ఏమన్నా అన్యాయం జరిగి వాడు వచ్చి అడ్వకేట్ని కూడా చంపిన మర్డర్ చేసిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయితే అడ్వకేట్ మీద కేసు పెట్టడము అనేది మామూలుగానే, ఇప్పుడు మామూలు వ్యక్తి మీద ఎట్లయితే ఉంటుందో అడ్వకేట్ మీద కూడా అట్లనే కంప్లైంట్ ఇస్తారు పోలీస్ స్టేషన్లో. అడ్వకేటే కాదు, జడ్జి మీద ఇవ్వచ్చు, పోలీస్ ఆఫీసర్ మీద ఇవ్వచ్చు, కలెక్టర్ మీద కూడా ఇవ్వచ్చు కంప్లైంట్ ఇవ్వడానికి. పొజిషన్ అనేది ఏం అడ్డం రాదు. ఈయన క్రిమినల్గా ఏదైనా తప్పు చేస్తే ఏ మనిషి మీద అయినా ఇవ్వచ్చు. అది ప్రైమా ఫేసి చూసుకొని ఉన్న ఆఫీసరు ఇది నిజమా లేదా, చీటింగ్ చేసిండా, లేకపోతే అన్యాయం చేసిండా, కొట్టిండా, కత్తితోటి ఓడిచిండా అనేది చూసి ప్రైమా ఫేసి చూసి కేసు రిజిస్టర్ చేస్తారు ఫస్ట్. అడ్వకేట్ ఉన్న నన్ను మీద ఎట్లా చేస్తావు కేసు అనడానికి క్వశ్చన్ చేయడానికి లేదు. తర్వాత ఈ ముఖ్యంగా ఇది ఏంటంటే ఇది అడగద్దు, కానీ ఇప్పుడు అడ్వకేట్ మీద కేసు ఫైల్ అయిన తర్వాత పోలీసులు అడ్వకేట్కి సపోర్ట్ చేస్తారా? యాజ్ యూజువల్గా విచారణ జరుపుతారా? సపోర్ట్ చేస్తారని ఏమీ ఉండదు. అట్లా ప్రైమా ఫేసి ఈయన తప్పు చేసినట్టుంటే పోలీసు వాళ్ళు సపోర్ట్ చేసినా చట్టం సపోర్ట్ చేయదు కదా. ఇప్పుడు మర్డర్ చేసిండు, ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో, చేసినప్పుడు ఆయన చేయకున్నా కానీ ముందలున్నోడు మర్డర్ చేస్తే ఆ సన్నివేశంలో అడ్వకేట్ ఉన్నప్పుడు అడ్వకేట్ కూడా తప్పు చేసిన కిందికే వస్తుంది, సపోర్ట్ చేసిండు అని చెప్పి. అట్లాంటప్పుడు అడ్వకేట్కి సపోర్ట్ చేయాలని చట్టం ఎక్కడ లేదు. తప్పు చేసినప్పుడు అడ్వకేట్ అయినా, జడ్జి అయినా, పోలీసోడైనా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా తప్పు చేసినప్పుడు చట్టం అనేది ఆయన మీద కేసు కావాల్సిందే అవుతుంది. అడ్వకేట్కి ఏం స్పెషల్గా ఏమీ చేయొద్దు అనేది ఏం లేదు. తర్వాత కొన్ని దాంట్లలో అట్రాసిటీ కేసెస్ వస్తుంటాయి ఒకసారి. అవును, దాని గురించి కూడా అడదాం. ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే ఊర్లలో గట్టు తగాదాలలో కానీ, పొలం తగాదాలలో కానీ, కొన్ని సరిహద్దులలో ఉండేటప్పుడు కానీ, ఊర్లో పొలిటికల్గా ఏ రైవల్ అయినా సరే పక్కోడుతో పెట్టేయడం కానీ, ఈ కేసెస్లలో మెయిన్గా చూసేసి అట్రాసిటీ కేసెస్. అవి ఎలా ఎంతవరకు మనం అంటే దాని నుంచి ఎట్లా బయటపడగలం? చట్టం వచ్చినప్పుడు, అట్రాసిటీ చట్టం వచ్చినప్పుడు నిజంగా కూడా తీవ్రంగా ఊర్లలో ఈ సామాజిక వర్గాలను, వీళ్ళను బహుజనులను అనేటోళ్ళను దూరం పెట్టడము అంటే అట్లుండే అన్నారు అని కేసు పెడితే చాలా అన్నారు అని ఆయన కంప్లైంట్ ఇస్తే, నా ముందర అన్నారు అని ఒకరు చెప్తే, నా ముందర పలానా వ్యక్తి ముందర నన్ను అవమానపరిచిండు, కించపరిచిండు, క్యాస్ట్ పేరు పెట్టి ఇట్లా తిట్టిండు అని చెప్పి కంప్లైంట్ ఉంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అవుతుంది ఫస్ట్. అయితే దాంట్లో చట్టంలో ఏమున్నదంటే, ఇప్పుడు ఒక ఎస్సీఐ ఉండి ఒక అగ్రకుల వ్యక్తి నన్ను అవమానించిండు, మా ఎస్సీ పేరు పెట్టి మాదిగాని తిట్టిండు అని చెప్పి ఆయన కంప్లైంట్లో ఉండాలి. ఆ తిట్టినప్పుడు పలానా వ్యక్తి విన్నాడు, పలానా వ్యక్తి చూసిండు అనేది ఆ వ్యక్తి ఏ కులం లేకపోతే లేదు, ఆయన ఆ వ్యక్తి అనేట ఆయన అగ్రకులం ఆయననే ఉండాలి. ఎస్సీని తిట్టినప్పుడు ఎస్సీ నా ముందర తిట్టిన ఎస్సీ చెప్పడానికి లేదు. అగ్రకుల పైన బీసీ కానీ, ఓసీ కానీ అగ్రకుల పైన ఉన్నాడు, ఆయన ముందర నన్ను ఈ వ్యక్తి ఎస్సీ అని అన్నాడు, కులం పేరు పెట్టి దూషించిండు అనేది కంప్లైంట్లో ఉండాలి. ఉంటే అప్పుడు ఎఫ్ఐఆర్లో పలానా వ్యక్తి ముందర అయిందా అంటే, ఆ పలానా వ్యక్తి ఎవరైతే ఉంటారో ఎల్లయ్య మల్లయ్యను పోలీసు వాళ్ళు విచారిస్తారు. ఆ వ్యక్తి చెప్పాలి, అవును నా ముందర కొట్లాట జరిగినప్పుడు ఈ వ్యక్తి నన్ను కులం పేరు పెట్టి దూషించిండు అంటే మొదలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది సెక్షన్ 3 ప్రకారం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక ఈ సెక్షన్ అనేది ఏం చేశారంటే ముందు అమెండ్ చేసారు. దీన్ని ఒక డిఎస్పి స్థాయి అధికారి మాత్రమే విచారణ చేయాలి. ఆ డిఎస్పి స్థాయి అధికారి విచారణ చేసినప్పుడు స్పాట్కి వచ్చి ఆ పలానా ఘర్షణ జరిగిన స్థలానికి వచ్చి ఆయన ప్రైమా ఫేసి నిర్ణయం చేసుకున్న తర్వాత అప్పుడు ఈయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ను తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ వ్యక్తిని మాత్రం అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతారు. రిమాండ్కి పంపినప్పుడు దీనికి బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ అనేది లేదు.
ఆ వ్యక్తి మీద కేసు రిజిస్టర్ అయిన తర్వాత రిమాండ్కు పోకుండా బెయిల్ తెచ్చుకునే అవకాశం ఈ సెక్షన్లో లేదు. ఎన్ని డేస్ మినిమం జైల్లో ఉండాలి? ఇక దాని కేసుని బట్టి జడ్జి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మినిమంగా 14 days పంపుతారు ఎవరికైనా కానీ. 14 days లోపల రావచ్చు, 14 days అవతల కూడా రాకపోవచ్చు. కేసుని బట్టి కొన్ని దెబ్బలు తగిలితే అట్లుంటారు. అయితే ఈ చట్టంలో ఏమున్నదంటే సెక్షన్ 3 ఆఫ్ SC/ST అట్రాసిటీ ప్రకారము మనిషిని తిడితేనే కాదు, ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని ఉరిమి చూస్తే కూడా ఇట్లా విధంగా భయపెట్టించినట్టు చూసినా, ఆ వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీని ఏదన్నా మనము డ్యామేజ్ చేసినా, అని చేనులకు పోయి మనం కడీలు వలగొట్టినా, అలా వస్తువుని ఏమన్నా ట్రాక్టర్ను కానీ లేకపోతే సైకిల్ను కానీ మనం డ్యామేజ్ చేసినా అది SC/ST కిందకే వస్తుంది. మరి లేడీస్ విషయంలో ఎస్సీ లేడీ ఎవరైనా ఉంటే ఆమెకి ఏం జరిగినా, చిన్న దెబ్బ తగిలినా, ఆమెను తిట్టినా చేసినా ఫస్ట్ SC/ST వస్తుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నారంటే ఊర్లో గ్రూపులు తగాదాలు పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఇద్దరినో ముగ్గురునో ఎంటేసుకొని ఊర్లో వీడు మళ్ళీ ప్రతిదానికి అడ్డం వస్తున్నాడు, ప్రతిదానికి వస్తున్నాడు అంటే ఫస్ట్ ఈయనతోటి ఎక్స్పెరిమెంట్ చేపిస్తారు, ఎస్సీ దరఖాస్తు ఇప్పిస్తారు. అట్లా ఎగ్జాంపుల్గా నేను యాజ్ సర్పంచ్గా గెలిచినప్పుడు ఫస్ట్ సోలార్ ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం మా ఊరికి. అట్లా భూములు సోలార్ ప్రాజెక్ట్కి ఇప్పించే దాంట్లో వాళ్ళు ఎక్కడనో భూములు ఉంటే ఇక్కడ సరిగ్గా గేట్ ముందలే నా భూమి ఉందని చెప్పి భూమి పెట్టడము, ధర్నాలు చేయడము, SC/ST కేసులు పెట్టడం, భూములు లాక్కున్నాడు అని చెప్పి ఆ విధంగా జరుగుతాయి. నా పైన కూడా జరిగినాయి. వీటిని మళ్ళీ తర్వాత నేను దాన్ని అడ్డుకోవడం జరిగింది. వాటిని విచారణ చేసి ఫాల్స్ కేసెస్ అని చెప్పి అక్కడనే క్లోజ్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఈ చట్టాన్ని ఏంటంటే ఒకప్పుడు ఏదైతే చట్టం వచ్చిందో అప్పుడు వచ్చినప్పుడు నిజంగానే కూడా వాళ్ళను దూరం పెట్టి నిజంగానే కూడా వాళ్ళని కించపరచడం జరిగింది కాబట్టి చట్టం వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ ఊర్లో చూసుకున్నా, మరీ సిటీలో చూసుకుంటే అయితే మాత్రం ఎవరు కూడా ఆ విధంగా దూషించడం లేదు, ఆ విధంగా పెట్టడం లేదు. కానీ ఇప్పటికి కూడా SC/ST కేసులు రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ 2026లో ఇటువంటి వాతావరణంలో కూడా ఆ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి అంటే ఏంటంటే మిస్యూజ్ చేస్తున్నారు ఆ సెక్షన్ని. ఈ ఊర్లలో ఎవరు కూడా ఇప్పుడు దూరం ఉండు, మా ఇంటికి రాకు, మా ఇంట్లో కూర్చోకు, మా కుర్చీ పక్కకు కూర్చోకు అనే విలేజ్లో 90% 100% అయితే లేవు. ఇప్పుడైతే గుడికి రాకు, గుడి ఎక్కకు, మా ఇంట్లో తినకు. ఇప్పుడు వాళ్ళు ఫంక్షన్ చేస్తే మనమే పోయి అగ్రకులాలలో పోయి తినొస్తున్నారు. అగ్రకులాల దగ్గర వాళ్ళు వచ్చి కూడా తింటున్నారు. ఇక్కడ కూడా వాళ్ళని దూరం లేదు. వాళ్ళు కూడా వాళ్ళ బట్టలు చేయడం అది కూడా వాళ్ళు బ్రహ్మాండంగా ఈక్వల్ టు వీళ్ళ ద్వారా వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు అనేది అంటరానితనం అనేది ఇప్పుడు అయితే లేదు. కానీ ఇప్పుడు కూడా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. అయితే రిజిస్టర్ కావద్దని నేను అనడం లేదు, కాకపోతే మిస్యూజ్ చేస్తున్నారు ఆ సెక్షన్ని. నిజంగా కూడా ఒకవేళ ఆ సెక్షన్ ఉండి ఎవరైనా మిస్ చేస్తే ఇంతవరకు శిక్షలు పడ్డ కేసులు ఏదో 100లో 1-2 తప్ప ఏమీ తెలియదు. ఒకటి చందానగర్లో మన మొయినాబాద్లో మోత్కుపల్లి విలేజ్కి దారి వేయాలి. వేస్తే ఆయన చేనులకించి ఒక రైతు చేనులకి వెళ్ళి దారి వేయాలి. రైతు చేనులకి వెళ్ళి దారి కొనాకేం చేసుకొని పోతే ఓకే, రైతు కూడా ఒప్పుకుంటాడు. ఎడ్జ్లకెళ్ళి మధ్యలోకించి ఇవతల సగం అవుతుంది. మధ్యలోకించి రోడ్డు వేస్తే కొంచెం వాళ్ళకు బిల్లు తక్కువ అవుతుంది అనమాట. ఇట్లా చుట్టూ తిరిగి ఇట్లా తీస్తే 3 దిక్కులో తిరిగితే బిల్లు ఎక్కువ అవుతుంది. మధ్యలోకి వెళ్ళి కొడితే చక్కగా బిల్లు అవుతుంది, వాళ్ళకు రోడ్డు కూడా చక్కగా అవుతుంది అని చెప్పి మధ్యలోకించి పెట్టారు. పెడితే ఆయన అడ్డుపడితే ఆ రోడ్డు వేసేట ఆయన కాంట్రాక్టర్ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇలా మీద SC/ST కేసు పెట్టాడు. SC/ST కేసు పెడితే ఎవరు ఇప్పుడు అక్కడ వర్క్ శాంక్షన్ చేసింది ఎవరు? ఎంపీడీఓ, MRO. రోడ్డు చేయాల్సింది సర్పంచ్. అధికారంలో ఉన్నోళ్ళే కాబట్టి ఎట్లయినా 100% అధికారంలో ఉన్నోళ్ళకే ఒత్తాసు పలుకుతారు. ఆడ అన్యాయం జరుగుతుంది రైతుకు అనేది ఎవరు చూడరు. అయితే దీన్ని పెట్టుకొని SC/ST కేసు పెట్టారు ఆయన మీద, ఇంటి అందరి మీద పెడితే అది ట్రయల్కి వచ్చిన తర్వాత చూస్తే ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ లేవు. అసలు MRO, MPDO ఏదైతే రోడ్ వేసారో దాని అసలు రోడ్ ప్రొసీడింగ్స్ కూడా లేవు.
ఏదో వేయాలతో ఏదో సోషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 లక్షలు తీసుకొచ్చి మట్టి కొట్టేసి తీసుకోవాలని చెప్పి ఒక రైతును అన్యాయం చేయాలనే దానిలో రైతు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, ఆయన జైలుకు పంపించారు 15 రోజులు, నెల రోజులు. తర్వాత కేసు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన రోడ్ వేయనీయలేదనేది జిద్దు తీసుకొని ఆయన మీద వచ్చి కంటెస్ట్ కూడా చేసి ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పారు. చెప్పిన కేసులో కూడా సివిల్ డిస్ప్యూట్ ఉందని, తర్వాత ఎప్పుడైతే ఆయన పలానా ఈయన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అని ఈ వ్యక్తికి తెలియదు, ఎందుకంటే ఈయనది వేరే ఊరు, ఆయనది వేరే ఊరు, ఆయన ఎస్సీ అని తెలియదు. అట్లా ఉన్నప్పుడు వేరే వర్గం ఉన్నప్పుడు తెలియనప్పుడు ఎట్లా 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 తిడతాడు? నువ్వు ఎస్సీ అని నాకు తెలియనప్పుడు, నీ కులం ఏందో నాకు తెలియనప్పుడు నువ్వు కులం పేరు పెట్టి ఎట్లా తిట్టగలుగుతాం? కాబట్టి ఆ కేసు అక్విటల్ అయింది, కంటెస్టింగ్ కేసు అక్విటల్ అయింది. అంటే ఇప్పుడు డిఎస్పీ స్థాయి అధికారి చేసినట్టే, ఓకే, విచారణ తప్పు చేసినట్టే 100%. ఒకవేళ కరెక్ట్ చెప్పింటే, కరెక్ట్ చెప్పి కరెక్ట్ విచారణ చేస్తే ఇది భూమి కొట్లాట తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెడుతున్నావు, ఇది తప్పు అని చెప్పి అక్కడనే నివారించింటే అది వేరే మార్గంలో పోకుండే కదా. కాకపోతే ఎందుకంటే ఒక్కొక్కసారి అధికారులు కూడా ఏం చేస్తారంటే దాన్ని నివారించరు. దాన్ని నివారిస్తే మళ్ళీ నా మీదకి ఏమొస్తుందో, నేను అగ్రకులానికి సపోర్ట్ చేస్తున్నా అనేది అభియోగం నాకెందుకు అని చెప్పి, ఎవడు అన్యాయం అయితే నాకేం చేసేది అనే దానికి వచ్చి ఎవరి మీద కేసు చేస్తారు. కాబట్టి కేసు చేసే అధికారి కూడా ఇది అన్యాయమైన కేసు అని చెప్పి ఆయనకు తెలుస్తుంది, తెలిసి కూడా తప్పని ఏం చేస్తాం, పోయిరా పో అంటారు వాళ్ళు. అంతే, చేయకపోతే నా ఉద్యోగం పోతుంది కదా. అందుకని ఈ మధ్యలో ఎక్కువ పోక్సో, తర్వాత ఎస్సీ ఎస్టీ, తర్వాత ఇవన్నీ కూడా నిరుపయోగంగా పక్కదారి పట్టించేసి ఒక వ్యక్తిని కంట్రోల్ చేయాలి, ఒక వ్యక్తిని లా అండ్ ఆర్డర్ను గ్రిప్లో పెట్టుకోవాలి అంటే వీళ్ళు అంత రాజకీయంగా కూడా పోలీసు వాళ్ళని వాడుకొని వీటిని అన్నిటిని కూడా ఊర్లలో రుద్దుతున్నారు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోతుంది, గ్రామాలల్లో వర్గాలు ఎక్కువైపోతాయి. నువ్వు ఒకటి చేసినావంటే వాడు ఇంకోని పట్టుకొని వాడు ఇంకోటి కేసు చేస్తాడు. వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు బాగానే ఉంటారు. ఒక్కొక్క కుటుంబము ఒక బెయిల్ తెచ్చుకోవాలంటే మినిమం ₹1,00,000 కావాలి, వాడు అప్పు చేయాలి, బంగారం అమ్మాలి. ఇక్కడ బంగారం టైంకి విడిపియకపోతే పెళ్ళాం పిల్లలతోటి ఇవి కొట్లాటలు వస్తుంటాయి. లేకపోతే భూమి అమ్మాలంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు. వాడు ఇక చెడు వ్యసనాలకు అలవాటు అయిపోతాడు. ఒక కేసు ఒక మనిషి వ్యక్తి మీద పడ్డదంటే దాన్ని వచ్చిన డబ్బు ఇంపాక్ట్ చాలా ఉంటుంది. దాన్ని ఓడగొట్టుకోవాలంటే డబ్బును మనము సంవత్సరాంతం కష్టపడి ₹1,00,000 రైతు సంపాదించలేడు. ₹1,00,000 మినిమం మనకి ఎస్సీ ఎస్టీ కేసు అయిందనుకో, వాడి జీవితమే కథమైపోయినట్టు అట్లా. కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్లు చాలా రుద్దేస్తున్నారు, చాలా నిరుపయోగంగా పడుతున్నాయి. అది ఒక రైట్ అయిపోయింది వాళ్ళకు. కాబట్టి వీటిని కొంచెం నిజ నిర్ధారణంగా ఉండి ఒకవేళ నిజంగా కూడా వాడు ఆ విధంగా కించపరిచినట్టుంటే అవి ఎస్సీ ఎస్టీ పెట్టడం బాగా. కానీ ఈ మధ్యలో వీటిని కూడా చూస్తలేరు, ఎస్సీ ఎస్టీ పెడుతున్నారు, రిజిస్టర్ చేస్తున్నారు. వీటిని ఒక బిజినెస్ అయిపోయింది అట్లా. థ్యాంక్ యూ సార్, అంత టైం ఇచ్చినందుకు. మాకు ఉన్న ఎక్స్పీరియన్స్ మీతో పంచుకున్నాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇది కొంతమంది కానీ ఉపయోగపడుతుంది అనుకుంటాను, కొంత ఆఫీసర్స్కి, కొన్ని వ్యవస్థలకి. ఓన్లీ నిజాలే మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయిన కేసులని, ఇవన్నీ కూడా నిజంగా కూడా జరిగిన కేసెస్ మనం డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.